జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేదిక మీద నుండి సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ లేదా సాంప్రదాయబద్ధమైన ఈ క్రిస్మస్ వర్తమానాలు కాకుండా కాస్తంత లోతుగానే ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే, పరిశీలిద్దాం ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం సందర్భానుసారంగా చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి చదువుతారు ఎవరైనా? ఎదుక మీద మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఆగుదాం. ఎందుకు క్రిస్మస్ సందర్భాలు ఈ వచనాలు మనకు సుపరిచితం. క్రిస్మస్ సందర్భాల్లో ఈ వచనాలు మనకి బాగా పరిచయం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటాం, కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేమైనా అర్థమైందంటే నిజాయితీగా సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. మనకు తెలిసినట్టు అలా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ ఏ విషయం మనకు తెలియకపోయినా ఒరిగిపోయేది ఏమీ లేదు, తరిగిపోయేది ఏమీ లేదు, జరిగే నష్టం ఏమీ లేదు. నలుగురితో ఏదో ఉంది సామెత అంటే అయిపోద్ది. ఉద్యోగంలో అందరూ ఉద్యోగం చేయరండి. ఉద్యోగంలో పని దొంగలు కూడా ఉంటారు. ఆ పని దొంగలు కూడా ఉద్యోగంలో అలా కలిస్తే అలా సాయంత్రం 5 అయిపోతే ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడైనా చూడండి, పెద్ద నాలెడ్జ్ అవసరం లేదండి. చాలామంది అనుకుంటారు డబ్బులు సంపాదించడానికి నాలెడ్జ్ అవసరం. అంత సీన్ లేదు. డబ్బులు సంపాదించడానికి నాలెడ్జ్ ఉండాల్సినంత అవసరం లేదు. సిగ్గు విడిసి సిగ్నల్ దగ్గర నిలబడితే కోటీశ్వరులు అయిపోతాం. అలా అవుతారండి. అంటే కరెంట్ జీకే మీరు ఫాలో అవ్వండి. ముంబైలో కోట్లకు పడగలెత్తిన బెక్స్గాడు ఉన్నాడు, మీరు నమ్మగలరా? వాళ్ళ అబ్బాయి యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదువుతున్నారు. అంతస్తుల మీద అంతస్తులు ఆయనకి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. సార్ మీకు ఎంత ఉన్నా ఏంటి సార్ మీరంటే, ఇందులో వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఇంకెందులో రాలేదన్నాడు. అందుకే డబ్బులు సంపాదించిన పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. అలా పట్టుకుని నిలబడితే డబ్బులు వచ్చేస్తాయి. అందుకే ఎక్కడైనా తెలియకపోయినా యాక్టింగ్ చేయొచ్చండి, కానీ వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఏ నష్టం జరిగిన తర్వాత పూడ్చుకోవచ్చేమో, కానీ మన ఆత్మీయ జీవితానికి నష్టం జరిగిందనుకోండి, మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులు ఉంటాం. అందుకే మనకు తెలియకపోతే తెలియదు, తెలిస్తే తెలుసు. ఇప్పుడు మనం వాక్యం చదవం. ఏం తెలుసు? సుపరిచితం అయిపోయింది. క్రిస్టియానిటీలో ఒక టెర్మినాలజీ మనకు అలవాటు. పాపము, బాప్టిజము, మారు మనసు, క్రిస్మస్, ఆరాధన, ఈ పదాలు మనకి అలవాటే తప్ప నిజానికి వాటి అర్థాలు మనకి తెలియవు. నేరుగా అడిగితే అక్కడ వరకు ఎందుకండి? యేసు ప్రభు నమ్ముకో అని చెబుతాం. తిరగేసి ఎవడైనా ఎందుకు నమ్ముకోవాలని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉందా? ఎవరో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఆ వాక్యం బలంగా పనిచేసింది. పెద్దమ్మకు ఒక విషయం మాత్రం పాయింట్ స్ట్రాంగ్గా పడింది. ఆ పాయింట్ ఏంటంటే, ఇదిగో రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి, దేవుడు నమ్ముకోమని అంటే ఈవిడ చెప్పడానికి తయారైపోయింది. ఇంక కనబడిన వాళ్ళకి అందరికీ చెప్తుంది అనమాట, బాబు యేసుప్రభుని నమ్ముకో అంతే. ఇలాగే మార్కెట్కి వెళ్ళింది. ఆటో వాడు దిగే ముందు 20 రూపాయలు ఇచ్చే ముందు ఆడికి చెప్తుంది, బాబు యేసుప్రభుని నమ్ముకో అంటే ఆడి పైనుంచి కింద చూసి 20 ఇవ్వకుండా నమ్ముకో అంటదేంటి అనుకున్నాడు. పైనుంచి కిందకి చూసిన తర్వాత నమ్ముకో అంటే ఆవిడ అన్నాడు, నమ్ముకుంటానులే కానీ 20 ఇచ్చేయండి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటికి అలా చెప్పింది. తిరగేసి ఒకడు అడిగాడు, వంకరోడు, నమ్ముకో అంటే అని అడిగాడు. అంటే ఆడుతూ అంటుంది, నమ్ముకో అంటే నమ్ముకో అని అన్నది. నమ్మని మీకు అర్థమవుతుంది. నమ్ముకో అంటే ఏముంది? పెద్దమ్మ దగ్గర ఆన్సర్. పెద్దమ్మ దగ్గర అవుతారు. ఇక్కడ చాలా ఎంటీ బుర్రలు ఉన్నాయి, మన దగ్గర ఆన్సర్ లేదు. నమ్ముకో అంటే వాడు తిరిగేసి అన్నాడు, నమ్ముతున్నాను, మీ దేవుడిని నమ్ముతాను, మా దేవుడిని నమ్ముతాను, ఆ దేవుడిని నమ్ముతాను, అందరు దేవుళ్ళతో నమ్ముతాను, నాకు అందరూ ఒక్కటే, మీ దేవుడిని కూడా నమ్ముతున్నాను, బాధపడకన్నాడు. ఇప్పుడు ఆవిడకి ఎలా చెప్తావు ఆన్సర్? తెలియదు. అలా కాదు మరి ఎలా అన్నాడు? నమ్ముకో అంతే. తెలియదు మనకు. అడుగుతున్నాను, మనకి ఎలా చెప్పాలో తెలియదు. అక్కడ వరకు ఎందుకంటే ఇంతమంది వచ్చారు, ఇక్కడికి కొన్ని వేల మంది కూర్చున్నారు, చాలామంది చేతుల్లో బైబిల్. కళ్యాణ మండపానికి వచ్చారా?
థియేటర్కి. మరి ఎందుకు వచ్చారంటే నేను అదే అంటున్నాను, సాంప్రదాయాలు అలవాటు అయిపోయాయి. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే ఒక గంట అలా సభలో కూర్చుంటే గొప్ప దీవులు హైవే దాటే లోపు దేవుడు మనకి ఇచ్చేస్తాడని ఫీలింగ్. నేను అడుగుతాను, ఎవరో అలవాటు చేసేసారండి, ఎవరో చెప్పేశారండి. అందుకే బిబిలికల్ వ్యూ మనకు తెలియకపోయేసరికి మనం చేసిందే భక్తి అనుకుంటున్నాం, మనకు తెలిసిందే భక్తి అనుకుంటున్నాం. కనీసం డొక్క చించితే ఈ బైబిల్లో ఒక రెఫరెన్స్ అర్థం మనకు తెలుసు అంటే డౌట్ మీద డౌట్ మనకి. ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఏముంది, ఏదో వచనం చెబుతున్నాడు, ఏం జరుగుతుంది? మత్తయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు అక్కడ. ఇస్ అ ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఆ రోజుల్లో సుంకాన్ని వసూలు చేసేవారు, ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారు. ఇలాంటి సుంకపు గుత్తదారులు లేదా ఈ సుంకాన్ని వసూలు చేసే వ్యక్తుల్లో ఈయనొక జలగలాంటోడు మత్తయ్య. ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, ప్రజలు తిట్టుకునేంత స్థాయికి వీళ్ళు ఉద్యోగాలు చేశారు. గవర్నమెంట్ వీళ్ళకి జీతాలు ఇవ్వదు. ఎవరికి? ఈ సుంకర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వీళ్ళకి జీతాలు ఇవ్వదు. గవర్నమెంట్కి సామాన్య ప్రజలకి మీడియేటింగ్ చేస్తారు. ఈ మత్తయ్య ఎవరైతే ఉన్నారో, మత్తయ్య కానీ జక్కయ్య కానీ వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళందరూ ట్యాక్స్ కలెక్టర్లు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ తరపున లోకల్గా పన్ను వసూలు చేస్తారు. ఈ పన్ను వసూలు చేసినప్పుడు ఒకటి గవర్నమెంట్కి పర్సంటేజ్ కట్టాలి, అలాగే వీళ్ళ జీతభత్యాలు కూడా తీసుకోవాలి. కనుక వీళ్ళ వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తే అలా అంటోని యేసుప్రభు మార్చాడు. ఈ మార్చిన ఆయన చాలా విచిత్రంగా రాస్తాడు. అందుకే ఆయన ఉపయోగించే ఆ టెర్మినాలజీ మనకి ఈజీగా అర్థం కాదు. అందుకే చూడండి, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు 14 తరాలు అంటారు. 14 ఏంటి మనకు అర్థం అవుతుంది, కాస్తంత లెక్క అర్థమైతే అర్థమవుతుంది. అందుకే ఆయన అసలే లెక్కల మాస్టర్. ఎవరు? మత్తయ్య గారు, ట్యాక్స్ కలెక్టరు. వీళ్ళకి లెక్కలు బాగా వచ్చు. వీళ్ళ లెక్కల్లో కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. అంటే కోడింగ్ డీకోడింగ్ అంటే ఆ లెక్కను కోడ్ చేస్తే 14 ఈ 14ని ఈ జీనియాలజీని లెక్క బయటికి తీస్తే ఈ లెక్కకి మళ్ళీ కోడ్ చేస్తే అందులో ఒక నేమ్ వస్తుంది. ఆ నేమ్ ఏంటో తెలుసా? సన్ ఆఫ్ డేవిడ్ అని వస్తుంది. సన్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు కుమారుడు. అంటే ఈయన పరిచయం చేసే విధానం, విధి విధానాలు వేరు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం మనకు అర్థం అవ్వక లాంగ్ జంప్ చేస్తాం 2వ అధ్యాయానికి. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో. క్రిస్మస్లో ఒకవేళ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు అలవాటైన వచనం ఏమైనా ఉందంట 21వ వచనం వరకు మనకి, అంటే ఆ పై 18 నుండి 27 వరకు మనకు అర్థమయ్యే వచనాలు తప్ప అంతకు ముందునే మనకి సంబంధం లేదు అనుకుంటాం. కానీ ప్రతి దానికి సంబంధం ఉంది. ఏదో చెబుతున్నాడు మత్తయ్య గారు, బలమైన పదాలే వాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ఒకటి ఉంది. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? నీ ఇంటికి వెళ్ళేస్తామని పుట్టలేదు ఆయన. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? కొత్త బట్టలు వేసుకుని ఊరు వాడ సందడి తిరుగుతాను పుట్టలేదు. చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉందో చూడండి, చాలా నేరుగా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు పుట్టాడు. అదే ఆయన ప్రాజెక్ట్. ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే మనకి పాపాన్ని వదిలి క్రీస్తుని వెంబడించాలన్న ఆ వ్యూ మనకు అర్థమవుతుందా? ఈరోజు క్రిస్మస్ ఏంటంటే చెప్పిన సందడి. అడుగుతున్నాను, పాటలు కూడా ఎలాగ ఏడ్చినాయి తెలుసా? బెత్లెహేములో సందడి. ఈ పాట రాష్ట్రంలో అడగాలనిపిస్తుందని నాకు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఒకవేళ ఈ లైవ్లో ఉంటే అడుగుతున్నాను, అసలు బెత్లెహేములో సందడిని బైబిల్లో చూపించండి. బెత్లెహేములో సందడి ఉందా? మరియమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదా? మరియమ్మకే లేదు సందడి, మరియమ్మకే లేదు స్థలం. అక్కడ వరకు ఎందుకు? ఆ పుట్టిన యేసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు, ఆరకలేని సందడి, అక్కడ దొరకని స్థలము. ఈ రోజు సంబరాలు ఎక్కడొచ్చి? సంబరాల బ్యాచ్ అంతా వచ్చారు మన క్రిస్టియానిటీలోకి. ఈ సంబరాల గాళ్ళు భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారండి. అందుకేనండి సందడి. ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి, ఒకప్పుడు పాటలు బాగుండేవి. ఎంత బాగుండేవి పాటలు! మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల కొండ. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ అండి. ఇప్పుడు పుట్టిందిలే సుక్క, తర్వాత ఏం చేసింది? ఉందా? సుక్కేసిన వాళ్ళకి ఎగురుతున్నారండి వీళ్ళందరూ. సుక్క పుట్టింది అంటే మీరు గమనించండి, సేమ్ బీట్స్, డీజే ఇలాంటి పెద్ద పెద్ద బాక్స్లు పెడుతున్నారు. డీజే మీ యవనస్తులు వాక్యానికి పెద్ద పెట్టేశారు, సంతోషం. ఒకవేళ డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి.
చాలామంది యవనస్తులు ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళ వాక్యాలు వినరండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు మీటింగ్ పెట్టిస్తారు, మీటింగ్ పెట్టించి వీళ్ళు వాక్యాలు వినరు. వీళ్ళు ఏం చేస్తారు, తెల్ల లింగీలు నల్ల సొక్కాలు కట్టుకుని అడావుడిగా కేరళలో పుట్టారట. మీరు అడుగుతున్నాను నేను, మీరు కేరళలో పుట్టారా? తెల్ల లింగీలు నల్ల సొక్కాలు వేసుకుని ఒక్కడ చేతుల్లో బైబిల్ ఉండదండి, అలా తిరుగుతారు. ఈ సోగ్గాలు వీళ్ళ సోగు జీవించుకోవడానికి తప్ప వీళ్ళ క్రిస్మస్లో ప్రభుని జీవించడానిక? పాటలకు అర్థాలు లేవు. సుక్క పుట్టిందని డీజే దడ 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 డీజే పెడుతున్నాను నడుతాను. ఈ సుక్క డీజే ఏంటంటే మాకు ఎక్కడో ఏదో గుర్తొస్తుంది. ఆ బయట వేస్తారు సంబరాల్లో పిక్క జీడి పిక్క 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 జీడి పిక్క అని. అక్కడ పిక్క, ఇక్కడ సుక్క, సేమ్ డీజే సేమ్ ట్యూను. అందుకంటున్నాను, క్రిస్మస్ అందం పోయింది, క్రిస్మస్ సౌందర్యం పోయింది, క్రిస్మస్ మీనింగ్ మార్చేశారు. మన పెద్దలే అందంగా చేశారే క్రిస్మస్. మన ముందడి తరాలు చదువు లేని ప్రాంతాల్లో క్రిస్మస్లు చేస్తే ఒక మరియమ్మ, ఒక యోసేపు, ఒక గొర్రెల కాపరి, ఇలా జ్ఞానులు వాళ్ళకి కొన్ని నాటికలు ఇచ్చి ఆ డెమో వాళ్ళకు చూపిస్తే చదువు లేని ఆ రోజుల్లో మరియమ్మ ఇంత బాధపడిందా, యోసేపు ఇంత కాపాడా, ఇదిగో జ్ఞానులు ఇలా వచ్చారా, ఇలా జరిగిందా యేసు పుట్టుకాని. ఆ రోజు నాటకాల ద్వారా ప్రజలు వాక్యం నేర్చుకున్నారు. ఇప్పుడు యాక్టర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది, తెగేసేస్తుంది. ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఈ టిక్ టాక్లు ఎక్కువైపోయినాయండి. మనకి డ్యాన్స్ చేస్తున్న అన్యులు ఎంత నవ్వుతున్నారండి. యేసు ప్రభు పేరు మీద వేస్తున్న ఎవరో ఆ అమ్మాయి, పాస్టర్ అమ్మాయి అనుకుంటాను, ఎంత దారుణంగా చిన్న పిల్లలు వేసారంటే ముద్దండి. చిన్న పిల్లలు చిన్న డ్యాన్స్ వేసారంటే ముద్దండి. పెద్దల్లాగా ఉన్నవాళ్ళు, ఇంత దొన్నల్లాగా ఉన్నవాళ్ళు డ్యాన్స్ చేస్తే ముద్దా? పైగా ఈ చిన్నపిల్ల ఎవరైతే వీళ్ళ పిల్లలు ఈ తల్లిదండ్రులు కింద కూర్చుంటే ఆ కింద కూర్చున్న వాళ్ళగట వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అక్కడ పెద్ద ఎరగదీస్తున్నాడు ఆస్కర్ అవార్డు. ఇప్పుడు అక్కడ అలా వేస్తుంటే మావిడేనండి. వేయడానికి ఆడికి సిగ్గు లేదు చెప్పండి, ఎక్కించడానికి చెప్పండి. నేను ఈ మాట అనకూడదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ అందం సంబరాలు కాదు, క్రైస్తవ అందం ఇది కాదు, మన అల్లరి కాదు. మన దేవుడు సమాధానకర్త. మన ఏదుకులు సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తాయి. మన ఏదుకులు సమాజానికి మింగుడు పడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. ఈ రోజుకి జుట్టు పెట్టి పీక్కుంటున్న ఈ సైన్స్ ప్రపంచానికి, లేదా ఈ చరిత్ర ప్రపంచానికి, ఈ రోజుకి లాజిక్ అడుగుతున్న ఈ ప్రపంచానికి రీజనబుల్ లాజిక్ ఏంటో చెప్పే ఒక మెసేజ్ మన క్రిస్టియన్ వేదికలే ఇస్తాయి. అలాంటిది మనమే ఆన్సర్ చేయగలం, మనమే చెప్పగలం. అలాంటి వేదికలు ఇవి దేవుని వేదికలు, క్రిస్మస్ వేదికలు, కానీ చెప్పట్లేదు. అందుకే ఇలాంటి మింగుడు పడిన ప్రశ్న, ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నే మత్తయ్య గారు లేవనెత్తుతున్నారు. ఏమని లేవనెత్తుతున్నారు? 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కన్నును, ఆమె యొక్క కుమారుని కన్ను, ఆమె ఒక కుమారుని కన్ను. ఏమైంది ఆమెకి? అప్పటికి నిశ్చితార్థమైంది. పెళ్ళి లేదు, పెళ్ళి ఇంకా జరగాలి. అప్పటికి నిశ్చితార్థమైంది. నిశ్చితార్థానికి యూదులకి చరిత్ర మీరు చదువు, ఇశ్రాయేల్ చరిత్ర లేదా జూయిష్ హిస్టరీ, యూదుల చరిత్ర, రెండిట్లో ఏదో ఒకటి చదవండి. చదివినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఒక సిస్టమేటిక్గా జరుగుతాయండి, ఒక పద్ధతి ఫాలో అవుతారు. ఆ పద్ధతి ఏంటంటే, అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఏడాది కాలం అబ్జర్వేషన్లో వదిలేస్తారు. అంటే ఏ రోజైతే నిశ్చితార్థం జరిగిందో మళ్ళీ అదే రోజు తిరిగి వచ్చేంత వరకు ఆ అమ్మాయిని అబ్బాయిని అలా పరిశీలన వదిలేస్తారు. ఈ లోపు అమ్మాయిలో ఏమన్నా తేడా కనబడినా పెళ్లి జరగదు, అబ్బాయిలో ఏమన్నా తేడా మరకలు ఏమైనా కనబడినా పెళ్లి జరగదు. వాళ్ళు ఖచ్చితమైన వాళ్ళు సంసారం చేయగలరు, నమ్మకమైన వారు అనుకున్నప్పుడే ఆ పెళ్లి జరుగుతాయి. కన్యత్వానికి లేదా పురుషత్వానికి ఎక్కడా ఏ డోకా లేదు, వీళ్ళు జత చేయొచ్చు అన్నప్పుడు అమ్మాయి తాలూకోలు అబ్బాయిని అబ్జర్వ్ చేస్తారు, అబ్బాయి తాలూకోలు అమ్మాయిని అబ్జర్వ్ చేస్తారు. ఇలా అబ్జర్వేషన్ 1 year జరుగుద్ది. ఈ మాట నేను ఇలా అంటున్నానని ఇబ్బంది పడకండి. ఇదే అబ్జర్వేషన్ ఈ రోజుల్లో మనం జరిగితే పెళ్ళిళ్ళు అవుతాయా? ఈ మాట అడుగుతుందని ఏమనుకోకండి, అవుతాయా? కష్టం. ఒకప్పుడు పెళ్ళిళ్ళు సిస్టమేటిక్గా జరిగేవి. అందుకే పాత పూర్వకాలం పెళ్ళిళ్ళు చూసారా, పెళ్ళి చేయాలంటే ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారండి. ఎందుకు 7? ఆ 7 కలిపి మాకు 14 లక్షలు ఇవ్వండి అని కాదు.
ఏడు తరాలు ఎందుకు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఉన్నవారు ఎవరైనా కుదురులేని వాళ్ళు ఉంటే ఆ కుదురులేని బుద్ధులు ఈ కుర్రగాడికి వస్తే వీడు సరిగ్గా పిల్లలను చూడకుండా ఇబ్బంది పెడతాడు, వీళ్ళందులో ఈ కుటుంబం వరుసలో ఉన్న వాళ్ళందరూ సరైన వాళ్ళు ఉన్నారని ఇటు 7 వరుసలు చూసేవారు, ఇటు 7 తరాలు చూసేవారు. ఈ పిల్లకు కూడా ఎవరన్నా గయ్యాలి గంపలు ఈ తరంలో ఎవరైనా ఉన్నారు 7 తరాలు అని ఆ చూసిన తర్వాత లేదు అందరూ వాళ్ళ అమ్మమ్మల తాతమ్మలు అందరూ మంచోళ్ళు అనుకుంటే అప్పుడు ఆ పిల్ల కూడా ఉత్తమరాలే అనుకుని అప్పుడు ఆ పిల్లని చేసేవారు. అంటే ఇటు 7 చూసి చేసేవారు పెళ్ళిళ్ళు. ఈ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు 5 ఇస్తారా, 3 ఇస్తారా, 2 ఇస్తారా, బంధిస్తారు. నేను అడుగుతాను, మీరు లక్షలు ఎవరికి కావాలండి? లక్షణాలు లేనప్పుడు లక్షలు ఎవరికి కావాలి? అందుకే మరియమ్మని చూడండి, మరియమ్మకి ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె దగ్గర చెప్పుకునేంత అధికారాలు లేవు, ఆమె దగ్గర చెప్పుకునేంత ఏమీ లేవు. కానీ అమ్మాయి దగ్గర లక్షల కోట్ల విలువ చేసే క్యారెక్టర్ ఉంది, విలువైన గుణ లక్షణాలు ఉన్నాయి తల్లికి. 18 ఏళ్ళ అమ్మాయి, రికార్డెడ్ లెక్కల ప్రకారం 18 ఏళ్ళ అమ్మాయి. 18 ఏళ్ళు అంటే యవ్వన జీవితంలో టీనేజ్లో ఉన్న అమ్మాయి. ఆ టీనేజ్లో ఉన్న అమ్మాయికి దేవుని కొరకు ఎంత కమిట్మెంట్ ఉన్న అమ్మాయి చూడండి. ఇజ్రాయెల్ దేశంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఇంతమంది ఆడపిల్లలు ఉండగా ఆ పిల్ల దగ్గరికే దేవుడు ఎందుకు వచ్చాడు? ఆ పిల్లడే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? సంథింగ్ స్పెషల్. ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ భక్తులే, అందరూ క్రిస్టియన్సే, కానీ ఆయనకి కావలసిన ప్రత్యేకత ఏదో కావాలి. అది కన్యత్వం కాదు, అది రకరకాల విషయాలు కాదు, అందము కాదు, రంగు కాదు, ఇవన్నీ కాదు. ఆయన కోరుకున్నది ఒక ప్రత్యేకత ఉంది. ఆ అమ్మాయిలో దేవుని కొరకు త్యాగ గుణం ఉంది. ఇంకా ఏముంది? ఆ అమ్మాయికి కొన్ని విషయాలు తెలుసట. ఇదే టెక్స్ట్ మీకు అర్థం కావాలంటే ఈ వర్డ్ అలానే ఉంచండి, మళ్ళీ వద్దాం ఒకసారి. లూకా సువార్త రండి, లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరు. కొంచెం జాగ్రత్తగా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది ఇటీవల కాలంలో బైబిల్ని, ఎందుకంటే ప్రతి ఒక్కడు తగునమ్మా అని రెడీ అయిపోతున్నాడు బైబిల్ తప్పుపడ్డానికి. ఎందుకంటే వీళ్ళకి పచ్చ కామర్లు వచ్చాయట. చెప్పండి, అంత పచ్చ కనబడుతుంది. ఎందుకంటే మన బైబిల్ని ఎలా తప్పు పట్టేద్దామా అని గోతిగాడి నక్కల్లా కాసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ప్రతిదీ డీటెయిల్గా మనకు కనీసం అవుట్లైన్స్ తెలిస్తే ఇలాంటి వాగే నక్కలకి సరిగ్గా మనం సమాధానం చెప్పగలం. ఏం రాస్తున్నాడు? మరియమ్మనే జీవితం కల్పిత కథ కాదు, యేసుక్రీస్తు అనే పుక్కిట పురాణం కాదు, మిథాలజీ కాదు. మరి ఏంటది? ఎంత రికార్డెడ్ జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఇస్తున్నాడో చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడో. 6వ నెల. ఎవరికి 6వ నెల? అప్పటికి ఒక పాస్టమ్ గారు ఉంది, అక్కడ ఒక క్యాలెండర్ ఉంది, అక్కడ ఒక యూదులకు ఒక క్యాలెండర్ ఉంది, అలాగే ఒక తల్లికి కూడా ఒక నెలలు నడుస్తున్నాయి. అక్కడ పాస్టమ్ గారు ఎవరంటే ఎలిజబెత్ అమ్మ. అలాగే అక్కడ నడుస్తున్న నెల కూడా నడుస్తుంది. వీటిని గ్యాదర్ చేస్తూ ఆ టైమింగ్ చెప్తూ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేత్ అని ఊర్లోకి వచ్చిన. గలిలయ నజరేత్. అదేంటి గలిలయ నజరేత్ అంటే గలిలయ అనేది మండలం, గలిలయ మండలంలో తాలూకా గ్రామం నజరేత్. అంటే పల్లెటూరు అమ్మాయి అన్నమాట మరియమ్మ. అంటే మండలంలో, అంటే మండల స్థాయి ఏంటి? గలిలయ. అంటే ఆ ఏరియాకి మండలము గలిలయ అయితే ఆ గలిలయ మండలంలో దగ్గరకున్న పల్లెటూరు నజరేతు. అంటే పల్లెటూరు ఆడపిల్ల. అమ్మాయిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెతో మాట్లాడుతూ దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత గాబ్రియేలు పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పను. ఏంటట? నీకు శుభమని చెప్పి, నీకు గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ నీకే కాదు, ఈ సమాజానికి కూడా ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. అంటే గుడ్ న్యూస్ ఎప్పుడో తెలుసా? పెళ్ళైన 6 నెలలకో 7 నెలలకో నీకు గుడ్ న్యూస్ అంటే ఒక అందం ఉంది. పెళ్ళి కాని అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు గుడ్ న్యూస్ అంటే ఎలా చూస్తారు చెప్పండి? గుడ్ న్యూస్ చెప్పినోడిని. ఇదే మాట గాబ్రియేల్ చెప్పింది కూడా సరిపోయింది. నేను అడుగుతున్నాను, ఇదే మాట గాబ్రియేల్ చెప్పింది కూడా సరిపోయింది. ఇదే మాట మనం వెళ్ళి చెప్పమానండి. ఇంకోసారి ఇదిలో కనపడ్డాడు నీ సంగతి చూస్తూ ఉంటారు, అంటారా అనరా?
పెళ్లి కానుల దగ్గరికి వెళ్ళి ఈ వార్త సెట్ అవుతుంది. అందుకే ఈ వార్త ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళేది కాదు, ఈ వార్త మనుషుడు పట్టుకెళ్ళేది కాదు, ఈ వార్త సరాసరి పట్టుకెళ్లాల్సినది దేవదూత. అది దేవదూతల్లో ప్రధానులు, అధికారులుగా ఎంచబడిన మిఖాయేలు, గాబ్రియల్ హై క్యాడర్ వాళ్ళు. హై క్యాడర్ అంటే దాన్ని కౌన్సిల్ అంటారు. ఎప్పుడైనా మీరు చదవండి, డివైన్ కౌన్సిల్ ఒక పెద్ద థియాలజియన్ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అంటే చిన్న దూతలు, పెద్ద దూతలు, వీళ్ళ మీద క్యాడర్స్ ఉంటాయి. అందులో క్యాడర్లు హై క్యాడర్ అంటే అంత పెద్ద క్యాడర్లు ఉన్న ఆయన వచ్చాడు. ఈయన ఎప్పుడు పడితే అప్పుడు రాడండి. గాబ్రియల్ అనే పదం మళ్ళీ ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఎక్కడో దానియేలు గ్రంథంలో కనబడుతుంది. అక్కడ దానియేలు గ్రంథం దగ్గర వచ్చిన ఆ దేవదూత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడంటే ఈయన ఎంత ముఖ్యమైన వార్తలు అయితే వస్తాడు. ఎప్పుడు పడితే ఆయన రాడు. అందుకే ఇది ముఖ్యమైన వార్తే కాదు, అతి ముఖ్యమైన వార్త, ప్రాముఖ్యమైన వార్త. ఆ ప్రాముఖ్యమైన వార్తను పట్టుకుని వచ్చాడు. వచ్చిన వాడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఇది నీకు గుడ్ న్యూస్. నీకు ఏం చెప్పాలంటే ఆమె ఈ మాటలకి బహుగా తొందరపడి, ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి, కంగారు పడుతుంది. ఓ విషయం చెప్తున్నాడు దేవదూత. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని దూత, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఏంటట? ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయుండును అని ఆమెతో చెప్పాను. అడుగుతున్నాను, ఏదో పెద్ద సబ్జెక్టే మాట్లాడుతున్నాడు. పెద్ద ప్రసంగికుడు వచ్చాడు పరలోకం నుంచి. ఆయన పేరేంటి చెప్పండి? గాబ్రియలు. అంత పెద్ద ప్రసంగికుడు అలాంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడంటే సబ్జెక్ట్కి ఎప్పుడు బ్యూటీ వస్తుంది? కింద ఉన్న వాళ్ళు బాగా అర్థం చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ పండినట్టు. ఇప్పుడు నేను పిహెచ్డి తరగతులు మాట్లాడినా, నేను పిహెచ్డి సబ్జెక్ట్ చెప్పినా, జ్ఞానం ఎప్పుడు ఎలిబరేట్ అవుతుందంటే చెప్పేవాడిని బట్టి కాదు. చెప్పాలి, చెప్పేవాడిని బట్టి కాదు. ఆ జ్ఞానానికి అందము, ఆ జ్ఞానానికి సమాధానము, ఆ జ్ఞానానికి ఫలం ఎప్పుడు వస్తుంది? చెప్పేవాడిని బట్టి కాదు. నాలో ఎంత జ్ఞానమైన ఉండొచ్చు, కానీ జ్ఞానము చెప్పేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాకపోతే చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది తప్ప ఇంకా ఆ జ్ఞానం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా మీకు అర్థం అవ్వాలిగా. ఇప్పుడు మరియమ్మకి చాలా లాంగ్ సబ్జెక్ట్ చెప్తున్నాడు ఆయన వచ్చి, పరలోకం నుంచి వచ్చి. అంటే దానియేలు జ్ఞానం ఎలాంటి వాడంటే, దానియేలు ప్రపంచ భవిష్యత్ చెప్పాడు. అలాంటి దానియేలు మేధావుతో మాట్లాడిన అలాంటి గాబ్రియలు మళ్ళీ ఒక 18 సంవత్సరాల ఆడపిల్లతో మాట్లాడుతున్నారంటే ఆయన సబ్జెక్ట్ ఏ లెవెల్ ఉంటుందండి? అలాంటి ఆయన వచ్చి అంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. ఏమన్నమాట? నీ కొడుకు పుడతాడు, ఆ కొడుకు పుట్టిన తర్వాత దావీదు సింహాసనం ఎక్కుతాడు, ఆ దావీదు సింహాసనాన్ని యుగయుగాల పరిపాలన చేస్తాడు, నీ కొడుకు రాజు అవుతాడు అనగానే ఇది ఎట్లా జరుగుద్ది అని అడిగిందా? నో క్వశ్చన్స్. ప్రశ్నలు ఏమీ తనకు రాలేదు. ఎప్పుడు దావీదు, ఇప్పుడు నాకు కొడుకు పుట్టడం ఏంటి? అసలు దావీదే లేడు, దావీదు కోటే లేదు, ఇప్పుడు దావీదు సింహాసనం ఎలా ఉంటుంది? ఇప్పుడు దావీదు సింహాసనం మీదకి నాకు పుట్టినోడు ఎలా రాజు అవుతాడు? ఏంటి లింక్ ఏంటి, మర్రం ఏంటని ఇలాంటి ప్రశ్నలు అడిగిందా? అడగలేదంటే దాని అర్థం ఏంటండి? ఆ తల్లికి ఆ ప్రశ్నలు రాలేదంటే ఆ సబ్జెక్ట్ అంతా అమ్మాయికి చెప్పండి తెలుసు. ఆమె అడిగిన ప్రశ్న ఏంటి చెప్పనా? నేను పురుషుని ఎరగని దాన్నే, అది ఒక్కటే ప్రశ్న అడిగింది తప్ప ఇలాంటి థియలాజికల్ సబ్జెక్ట్ క్వశ్చన్ అడిగిందా? యుగయుగాల పరిపాలన ఎలా చేస్తాడు? మానవుడు అన్నవాడు పుట్టినవాడు యుగయుగాల పరిపాలన ఎలా చేస్తాడు? ఈ యుగయుగాలు అంటే 1000 ఇయర్స్ కింగ్డమ్ ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఆమె అడగలేదండి. అంటే ఆ అమ్మాయికి బైబిల్ జ్ఞానం ఉందండి. దావీదు సింహాసనం మెస్సయ్య ఎలా ఎక్కుతాడో ఆ సబ్జెక్ట్ ఆమెకు తెలుసు. అలాగే యుగయుగాల పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు. అంటే థియలాజికల్ సబ్జెక్ట్ అంతా 18 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసు. ఇప్పుడు యూత్ మీట్ అని పెట్టారు. యూత్ని అందరిని అడుగుతున్నాను, ఇదే సబ్జెక్ట్ ఈ రోజుకి మరియమ్మకి చెప్పిన సబ్జెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు 1000 ఇయర్స్ కింగ్డమ్ అనే సబ్జెక్ట్ మన తలకాయకి తెలుసా? మన బొంద మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటి చెప్పిన? ఫేస్బుక్ తెలుసు, ఇంకేం తెలుసు? ఇన్స్టాగ్రామ్ తెలుసు, ఇంకేం తెలుసు? సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టుకుని ఎక్కడ దిగామంటే అక్కడ దిగానని చెప్పుకోవడం తెలుసు మనకి. ఇదే కదా మనకు తెలుసు. బీచ్ల్లో, పార్కుల్లో నిలబడి ఈ టైం అంతా ఈ మొబైల్కి వాడటం మనకు తెలుసు తప్ప మనకి బైబుల్ నాలెడ్జ్ ఉందా? మొబైల్ నాలెడ్జ్ ఉన్నంత నాలెడ్జ్ యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను, యంగ్స్టర్స్, బైబుల్ నాలెడ్జ్ మనకు ఉందా?
24 hours ఈ ఫోన్తో చచ్చిపోతున్నారండి. 24 hours ఈ ఫోనే. తిన్నప్పుడు ఫోను, కూర్చున్నప్పుడు ఫోను, బైక్ మీద ఫోను, ఎక్కడికి పోయినా ఫోను, చివరికి బాత్రూంలోకి పోయినా ఫోన్. బాత్రూంలోకి ఎందుకు రా ఫోన్ అంటే, చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. సామెత ఏంటి తెలుసా? పెద్దోళ్ళకట ఉదయకాలం వేళ కాలకృత్యాలు అవ్వాలంటే అంటే అడగండి, కాలకృత్యాలు అవ్వాలంటే టీ తాగడమో స్మోక్ చుట్టకాలితేనే అయ్యేదట. తెలుసు కదా మీకు? చుట్టో టీయో తాగితే అలా కాలకృత్యాలు అయ్యాయి. మనకి ఈరోజు చుట్టా టీ కాదు చెప్పండి, ఇప్పుడున్న ట్రెండ్కి మొబైల్ అట్టుకెళ్తే కానీ వీడికి బాత్రూంలో కార్యక్రమాలు జరుగుతాయి. బాత్రూంలోకి ఎందుకు? ఇప్పుడు ఆ టబ్ మీద కూర్చుని ఫేస్బుక్ ఆన్ చేసి నేను ఫోటో అప్లోడ్ చేశాను, లైక్లు ఎన్ని డిస్లైక్లు అంటే తెలిస్తే కానీ ఇప్పుడు మనశ్శాంతి ఉండదు లోపల. నా మాటలు అర్థమవుతున్నా? ఈ మొబైల్తో చచ్చే కన్నా బైబిల్ని 1 గంట చదివితే జీవితంలో బాగుపడతాం. గుర్తుపెట్టు. దైవజనుడు ఏం చెప్తాడో కాస్త బుర్రకెక్కించుకుంటే దైవజనుడు స్థాయికి ఒక సంఘంలో ఒక రోజు నువ్వు ఎదుగుతావు. గుర్తుపెట్టుకో. ఆ తల్లికి మంచి సహవాసాలు ఉన్నాయి. ఎలిజబెత్ లాంటి పాస్టమ్మతో మంచి సహవాసం ఉంది. చక్కటి బైబిల్ జ్ఞానం ఉంది. అందుకే ఎంతమంది కన్ని పిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా ఎవరినే కాకుండా దేవుడు ఆ అమ్మాయినే ఎందుకు ఎంపిక చేశాడంటే, అమ్మాయిలో ఉన్న దైవికమైన తృష్ణ చెప్పండి మిగిలిన వాళ్ళంత లేదు కనుక తను ఎంపిక చేసుకున్నాడు. ఇది ఒక కోణం. ఆమెకు ఎన్నో విషయాలు చెప్తున్నాడట. అమ్మాయికి అన్నీ తెలుసట. మరి నీకు తెలియంది ఏంటంటే, తను క్వశ్చన్ అడిగింది, నేను పురుషుని ఎరగని దాన్నే కొడుకు ఎలా పుడతాడని అడిగింది. అంటే తనకి ఏ విషయాలైతే, బాగా వినండి, ఏ విషయాలైతే తెలియాలో ఆ విషయాలు తెలిసాయి. అనవసరమైన ఈ మాటని అంటున్నానని ఇబ్బంది పడకండి. ఈ పురుషులు స్త్రీలు ఇలాంటి సబ్జెక్ట్ ఆ అమ్మాయికి అంత తెలియదండి. ఈ మాట అడుగుతున్నాను నేనేమనుకోకండి. ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు స్నేహాలు చేస్తున్నారు. మంచిదా అని అడుగుతున్నాను నేను. ఒకప్పుడు ఆడపిల్లలతోనే స్నేహం చేసేవారు, మగపిల్లలతోనే స్నేహం చేసేవారు. ఇప్పుడు మగపిల్లలు స్నేహం చేస్తున్నారు. మంచి పరిణామాలా? కష్టమే. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇలా స్టడీస్ అయిపోయే తర్వాత ఇక లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫేర్ అండ్ లవ్లీ పార్టీ పెట్టుకుంటారు వీళ్ళు. అదే ఫేర్ అవలో. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు కుదురింగుంటారా? వీళ్ళందరూ గ్రూపులుగా ఫోటో దిగుతారా? ఆ ఫోటోలు దిగిన వాళ్ళు కుదురింగుంటారా? ఈ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. అక్కడితో ఆగుతాయా? కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది, అంత అయిపోద్ది. కానీ ఒక విషయం గుర్తించండి, ఇలా నలిగిపోయిన తర్వాత సోషల్ మీడియాకు ఒక గుణం ఉంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఆ గుణం ఏంటంటే, నీ పేజ్ ఎవరైతే ఎక్కువ వాడతారో నీ పాత అంటే నీ ఓల్డ్ ఏజ్ ఫోటోలు అన్నీ వాళ్ళకి చూపిస్తాయి. అంటే నీ ఫ్రెండ్కి నీ పాత పోస్టులు అన్నీ చూపిస్తాయి. ఈ ఫేస్బుక్ అదో గుణం ఉంది. ఇప్పుడు బాగా వినండి, ఎప్పుడో అప్లోడ్ చేసింది చెల్లి మర్చిపోయింది. కానీ ఇప్పుడు మర్చిపోయి ఎప్పుడో ఫోటోలు అనుకుంది. కానీ విషయం ఏంటి తెలుసా? ఎవడు చూడకూడదు ఆడే చూశాడు ఆ ఫోటో. ఆడెవడు? అలా ఆయన చూశాడు. పెళ్ళైపోయింది అమ్మాయికి. ఎప్పుడో డిగ్రీ ఫైనల్ ఇయర్లో దిగింది. మేమే కట్టాం కేసు. మా డిఎస్పీఏ కట్టాడు, నేనే స్టేట్మెంట్ రికార్డ్ చేశాను, వీడియో రికార్డ్. ఇంకొక ఆయన మా రైటర్ గారు రికార్డ్ చేసి నేను దగ్గరున్నాను. లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. ఆ ఫోటో దిగింది. ఆ ఫోటో దిగిన తర్వాత అడిగాడు, ఎవడో ఇంకో యజమాని ఉన్నాడు, అడిగాడు ఆ తమ్ముడు. ఏమని అడిగాడంటే, వాళ్ళెవరు అని అడిగాడు. అది సోమ్య, ఇది గీమ్య, ఏదో పేర్లు చెప్తుందిగా, ఏదో చెప్పింది. ఆ పేరు ఈ పేరు చెప్పా. ఓకే, వాళ్ళందరూ ఓకే. ఈడెవడు? ఈడు అని చెప్పింది. ఈడెవడు అని అడిగాడు. ఆడు గోవిందు అంది. ఓకేలే, ఆడి పేరు ఓకే. అదే గోవింద్ అంటే ఫ్రెండ్ అండి, అంటే ఫ్రెండ్ అంటే అని అడిగాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. నెక్స్ట్ పేజ్ చూశాడు. ఈ పేజ్లో అడిగాడు, ఈడెవడు అని అడిగాడు. ఆడేనండి ఈడు అంది. సరే వాడెవడు అని అడిగాడు. ఫ్రెండ్ అండి గట్టిగా అడిగాడు. ఫ్రెండ్ అండి అంది. మళ్ళీ అడిగాడు, ఫ్రెండ్ అంటే డిక్షనరీలో ఫ్రెండ్ అనే ఉంది, కొత్తగా ఏమీ లేదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. మళ్ళీ అడిగాడు, ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ అండి. ఫ్రెండ్ అంటే అప్పుడు తిరిగేసి అడిగాడు, ఏవే నిన్ను అడుగుతున్నాను నేను, ఫ్రెండ్ అంటే అని అడిగాడు. మొగోళ్ళందరూ చచ్చాడని వాడు నీతో స్నేహమా? ఆడవాళ్ళందరూ చచ్చారని మీకు వాడు స్నేహాలా? వాడెవడో అని అడిగాడు. అది కాదు నోర్మే వాడెవడో అని అడిగాడు. అది కాదు నోర్మే ఆడెవడో అని అడిగాడు. చిరిగి సేట అయింది, సంసారం ఊరెక్కింది, గొడవ అయింది, కేసులు పెట్టుకుని అంత వచ్చింది. ఆ రికార్డ్ చేసింది మేమే. ఆ చెల్లి ఏడుస్తుంది, అన్న నిజంగా అతను ఎవరో, నేను అలాంటివి ఏమీ లేదని అనుకున్నట్టు, జస్ట్ ఫ్రెండ్ మాత్రం, నిజంగానే ఫ్రెండ్. ఆ చెల్లికి ఏమీ తెలియదు. కానీ ఈ అనుమానానికి ఆ ఫోటో కేంద్రమైంది. ఇప్పుడు ఆ అనుమానం ఎవడు తీరుస్తాడు? ఆ ఒక్క ఫోటో తన కాపురాన్ని ఏం చేసింది చెప్పండి? తీసేసింది.
నేను అందుకే బయటికి వెళ్తున్నప్పుడు పెద్దోళ్ళు చెప్తారు మనందరికీ, నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మెసేజ్లో, బయటికి వెళ్తున్నప్పుడు పెద్దోళ్ళు మనం చెప్తారు, జాగ్రత్త రా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త తల్లి, జాగ్రత్త అంటే మా తెలుసులే అంటారు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త అంటే అక్కడ ఫోటోలు ఇక్కడ ఫోటోలు. నడుతున్నాను, ఫోటోలు అంతా సెక్యూరిటీయా? ఏం తెలుసు నీ బంధాన్ని? నువ్వు ముందు పుట్టావా వాళ్ళ ముందు పుట్టారా? ఎవరు ముందు పుట్టారు? నాకు తెలుసు అంటే ఏం తెలుసు? ఇలాంటి కుంపటలు తెచ్చి నెత్తిమీ పెడతాను వాళ్ళకి తెలిసే వాళ్ళు ముందే చెప్తారు జాగ్రత్త జాగ్రత్త, మగపిల్లలతో జాగ్రత్త, ఆడపిల్లలతో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తే వాళ్ళు ఎంత జాగ్రత్త చెప్తారో అంత ప్రమాదం తెస్తారు. అందుకే చూడండి, ఆడపిల్లలే స్నేహాలు ఉండాలి. మగపిల్ల సెక్యూరిటీ మంచిదండి, ఎందుకంటే వాళ్ళంత భక్తి ఉన్న వాళ్ళు ఏం కాదుగా, వాళ్ళంత విశ్వాసం ఉన్నవారు చెల్లిగా తమ్ముడిగా చూసేవాళ్ళు ఏం కాదుగా. దొంగలే, గుర్తుపెట్టుకోండి, దొంగ బుద్ధే, పతనమైన హృదయమే. మరియమ్మకు చూడండి, మరియమ్మకి ఏమీ తెలియదు. మరియమ్మకు ఒక ఫ్రెండ్, ఒక్క అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడని చూపించండి, ఎవరు తెలియదండి అమ్మాయికి. యోసేపుకి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందేమో చూపించండి, ఎవరు తెలియదండి. కట్టుకోబోయేది తప్ప వాళ్ళ జీవితాల్లో స్నేహితులు ఉన్నారా? మరియమ్మకి ఇక్కడ నిలబట్టి టెస్ట్ మనీ చెప్పండి అమ్మా అని ఆమెకు మైక్ ఇస్తే ఆ టెస్ట్ మనీలో ఏం చెప్తా తెలుసా? నా లైఫ్లో ఒక్క ఫ్రెండ్ లేరండి, నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే ఒక్క ఫ్రెండ్ మా పాస్టర్ ఎలిజబెత్ అని చెప్తారు. ఎవరు? మా పాస్టర్ ఎలిజబెత్ తప్ప ఇంకెవరు లేరని అడుగుతాను. మనకు ఫ్రెండ్స్ పాస్టర్లు కాదు, మన ఫ్రెండ్స్ పాస్టర్లు కాదు, మన ఫ్రెండ్స్ సీనియర్ విశ్వాసులు కాదు, మన ఫ్రెండ్స్ ఎవరు గాలి వాళ్ళందరూ మన ఫ్రెండ్స్, గాళ్ళందరూ ఫ్రెండ్స్. అందుకే తెలుగులో సామెత ఉంది, ఆడ జోగి ఈడో జోగి, వీళ్ళిద్దరు రాలుకుంటే వీళ్ళిద్దరు రాసుకుంటే బూడిద రాలుతుంది, భక్తి రాలుతుందా? నువ్వు తప్పు చేస్తే నిన్ను హెచ్చరించేవాడే నీ భక్తి కలిగిన ఫ్రెండ్ ఉండాలి. మరి ఇది మనకు తగదరా, మనం దేవుని బిడ్డమరా, ఇది వద్దమ్మా అని చెప్పే చక్కటి స్నేహితురాలు ఉండాలి నీకు. అలా ఉండాలంటే దేవుని పిల్లల స్నేహంగా ఉండాలి, అలా ఉండాలంటే దైవజనుల సహవాసం ఉండాలి. వయస్సులో ఉన్న ఆడపిల్లలకి క్రైస్తవ సహవాసాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే మరియమ్మను చూడండి, యోసేపును చూడండి, ఆ తల్లికి అన్నీ తెలుసట. అంటే బైబిల్లో రాజు ఎవరో తెలుసు, ఆ రాజు సింహాసనం మీద మెస్సయ్య ఎలా వస్తాడో తెలుసు, యుగాల పరిపాలన ఎలా జరగబోతుంది, ఎంత నాలెడ్జ్ అమ్మాయికి ఉందండి. ఈరోజు ఉందా? రోజు లేదు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఒకడు అడిగాడు పెళ్లి కొడుకు, మా అమ్మాయి ఎలాగండి ఎరగదీసి చదువుతండి, బైబిల్ ఇంకా మామూలుగా చదువుతండి, మా అమ్మాయి అండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనని పాడేస్తుందని చెప్పింది. మొత్తం మీద ఆ కుర్రగాడు అడిగాడు, ఏమనంటే అంత బాగా పాడేస్తుందంటే బైబిల్ అంత అసలు అక్షరాలు తప్పురా అక్కడ చదువుతుందంటే, ఆ కుర్రగోడు గట్టిగానే అడిగాడు, ఏమని అడిగాడంటే 1,00,000 ఇస్తారు 2,00,000 ఇస్తారని అడగలేదు కానీ ఒక క్వశ్చన్ అడిగాడు, ఆమోసు గ్రంథం ఎక్కడుందో అన్నాడు. అది అంతే, పాడేది తీసేది ఏది అంటున్నాను. ఈరోజు పుస్తకాల పేర్లు లైన్గా తెలుసా మనకి? క్రైస్తవ యువత మిమ్మల్ని అడుగుతున్నాను నేను, క్రైస్తవ నెక్స్ట్ జనరేషన్కి సంఘం అంటే ఎవరో తెలుసా? మనమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ అంటే మనమే. మనకే బైబిల్ తెలియకపోతే ఈ సొసైటీకి నువ్వు బైబిల్ ఏం చెప్పగలవు? నీకే భక్తి లేకపోతే నెక్స్ట్ క్రిస్మస్ అనగానే ఏం మెసేజ్ చెప్పగలవు? ఎగరడాలా, గంతడాలా, సాంగ్సా, ఈ అంబరాలా, సంబరాలా, ఏం చెప్తావు? క్రిస్మస్ అంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడని ఏం చెప్తావు? మరియమ్మను చూడు, ఆ అమ్మాయికి 18 ఏళ్ళ ఆడపిల్లకి పాత నిబంధనలు ఉన్న ఆ లాంగ్ సబ్జెక్ట్ తెలుసు అంట ఆ అమ్మాయికి. ఇలాంటి చక్కటి ఆడపిల్లకి, ఇలాంటి చక్కటి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయినట్టే ఇంకా పెళ్లి కాకుండా కుంపట లాంటి వార్త నెత్తి మీద మోస్తుంది. ఏంటా వార్త అంటే ఇది గుడ్ న్యూస్ కాదు, ఒక విధంగా మన సొసైటీలో మాట్లాడుకుంటే బ్యాడ్ న్యూస్. తన పెళ్ళి ఆగిపోతుంది, తన పెళ్లి జరగదు, తనకి ఇబ్బందికరమైన వార్త. ఇప్పుడు గర్భిణి. యోసేపు భర్త కాని భర్త, నిశ్చితార్థం మీద సగం భర్త అయినట్టు, భర్త కాని భర్త ఆయన దగ్గరికి వెళ్ళి, అలా కాదు నాకు గాబ్రియేల్ కనబడ్డాడు, ఇలా వచ్చి నాతో చెప్పాడంటే, ఆహా అంటాడంట. అంత త్వరగా నమ్మేస్తారా? నా గాబ్రియేల్ వచ్చి చెప్పాడంటే నమ్ముతారా? నేను మాట చెప్పినా ఎలా ఉంటుందో తెలియదు కానీ కట్టుకోబోయే మగపిల్లోడికి మాత్రం అది గుండెపోటే, గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకు ఎందుకు మీకు ఉదాహరణ చెప్తాను. నువ్వు చేసుకోబోయే అమ్మాయి లేదా నీకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి 24 hours వాట్సాప్ ఆన్లైన్ 11:30 కనబడుతుంది అనుకో, ఏం చేస్తావు? గొప్ప ఉపవాస ప్రార్థన చేస్తావా? ఏం చేస్తావు? గొడవ పెడతావు. ఏంటి ఆ పిల్లకి అత్తమాలు ఆన్లైన్లో పని ఏంటండి? ఏం చెప్తాను అడుగుతున్నాను. 24 hours ఆన్లైన్లో కనబడితే ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్లో నడుతున్నాను, రకరకాల టెక్స్ట్ బాక్సులు నిండిపోతే, మెసెంజర్ నిండిపోతే, రకరకాల ఆ టాక్స్ అందులో కనబడితే నువ్వు చేసుకోగలవా?
మగపిల్లలు మనల్ని అడుగుతున్నాడు, చేసుకోగలమా? ఈ టైంకి నీకు బిజీ ఏంటి, 11:30కి బిజీ ఏంటి అని అడిగితే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆ వార్త జీర్ణించుకోవడానికి. నేను అడుగుతున్నాను, బాక్స్ బాగా నన్ను ఇన్బాక్స్ నిండితే ఎంత కంగారు అయిపోతే, ఆన్లైన్లో కనబడితే ఎంత కంగారు అయిపోతే, బహుశా ఆ ఏ స్నేహితులతోనో ఏ చుట్టాలతో మాట్లాడుతుందో ఇలా ఆన్లైన్లో కనబడితే ఎంత కంగారు అయిపోతే, ఈ టైంలో ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో ఎంత కంగారు అయిపోతే, అరే ఆన్లైన్ సోషల్ మీడియాకి ఎంత కంగారు అయితే, ఇప్పుడు మరియమ్మ ఆన్లైన్లో కనబడలేదు, మరియమ్మ ఫేస్బుక్లో లేదు, మరియమ్మ ఇన్స్టాగ్రామ్లో లేదు, ఇప్పుడు మరియమ్మకి కనబడేది ఏంటి చెప్పినా, ఇప్పుడు ఆ పొట్ట కనబడుతుంది, బంపింగ్ రోజు రోజుకి పెరుగుతుంది, స్టమక్ కనబడుతుంది. ఇప్పుడు ఆ వార్తను ఎవరు దాయగలరు? అమ్మ ఎలాంటిది కాదు, ఈ అమ్మాయి ఎలాంటిది కాదు, ఈ అమ్మాయి ఎలాంటిది, దేవదూతే వచ్చి ఇలా ఈ వార్త చెప్పిందని ఎవరు చెప్పగలరు? అమ్మాయికి, అమ్మాయి తరపున ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అందుకే బాగా గమనించండి, ఇలాంటి మంచి వ్యక్తులు, యోసేపు మంచోడే, మరియమ్మ మంచిదే. ఇప్పుడు ఇలాంటి మంచి దంపతులు విడిపోతారంటే ఆ పైనున్న దేవుడు ఊరుకుంటాడా? అందుకే వాళ్ళని పంపలేదు, ప్రవక్తను పంపలేదు, ఏళ్ళని పంపలేదు. యోసేపుకున్న డౌట్స్ తీయాలంటే సరాసరి మళ్ళీ దేవుడు ఎవరిని పంపారు చెప్పండి? దేవదూతనే పంపాడు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు నమ్మితే నమ్మే పరిస్థితులు కాదు, ఇప్పుడు ఎవరు చెప్పాలి చెప్పండి? దేవదూతలు. బాగా వినండి, మనం దేవుని పట్టుకుని వేలాడితే, మనం దేవుని పట్టుకుని నిలబడితే, మన మీద ఎలాంటి నిందలు పడినా, మనం ఎలాంటి భారాలు బరువులు మోస్తున్నా ఎప్పుడు మీరు ఆన్సర్ చేయకండి, మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన నిజాయితీ ఏంటో దేవుని పట్టుకుని వేలాడితే మన పక్షాన్ని ఎవరు మాట్లాడతారో చెప్పండి? అది తప్పన్న నోర్లే తప్పు అయిపోయిందని ఏ నోర్లు ఒప్పుకుంటాయి? ఎవరైతే మన మీద నిందలేస్తారో మళ్ళీ వాళ్ళే ఒప్పుకుంటారు. మరియమ్మ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఎవరికి ఎవరిని ఇవ్వాల్సిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడు ఎవరేంటో దేవుడే నిరూపణ చేస్తాడు. అప్పటి వరకు ఓపుకుంటామా? ఫ్యాన్ ఎక్కడుంది, స్టవ్ ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది, బ్రిడ్జ్ మీద దూకేదాం, ఇవన్నీ ప్లాన్ చేస్తుంటాం. ఏం కంగారు పడకండి, ఏం కాదు. జీవితం మీద మచ్చ పడిందా, నీకు సంబంధం లేకుండా పడిందా, ఏం కాదు. ఆ మచ్చని ఎక్కువ తొడకు, ఎందుకంటే మచ్చని యవనస్తుకుంటే అతిపెద్ద ప్రాబ్లం అది. ఏదో ఒక మచ్చ పడుతుంది, ఆ మచ్చని ఎక్కువ ప్రెజర్ చేయకు, తొడకు. తుడిచేయకూడదు, ఆ మచ్చ ఏమవుద్ది చెప్పండి? పెద్దదవుద్ది, ఆ బురదది అలా ఉండే, అది అలాగే వదిలే, ఎండుద్ది. ఎండిన తర్వాత ఒకేసారి అలా కొట్టిపోతుంది అంతే. దాన్ని అలా పట్టుకుని మచ్చడిపోయిందంటే ఇక్కడ ఉన్న చిన్న మచ్చ జేబీ అంతా పడుతుంది, అక్కడ ఉన్న మచ్చ మొత్తం ఒళ్ళంతా పడుతుంది. అందుకే కొన్ని మచ్చలు పడ్డాయి మరియమ్మ మీద. పెద్ద మచ్చ అంటే ఒక విధంగా యూదుల తరపున చూడాలంటే అలాంటి మచ్చ మోస్తుంది. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వెళ్ళిన గాబ్రియేలు ఇప్పుడు మరొక దూత వెళ్ళి యోసేపు చెప్తున్నాడు, భయపడకు, నీకు విషయం చెప్పాలి, ఆమె చాలా మంచి అమ్మాయి, ఆమె తప్పుడు పనులు చేసో, చీకటి పనులు చేసో, ఎలాంటి తప్పు చేసో ఆ అమ్మాయి గర్భం దాల్చలేదయ్యా, నీకు విషయం చెప్పాలి, ఆమె దేవుని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. మరి చాలామంది అడుగుతున్నారు, యేసుప్రభు పుట్టుకట పురుష సంయోగంతోనే జరిగిందని కొన్ని కారు కోతలు కోస్తున్నారు ఈ మధ్యకాలంలో. అందుకే చాలామంది మన థియోలాజియన్స్, చాలామంది అపోలోజిటిక్ చేసిన వాళ్ళు, చాలామంది మన డిఫెండర్స్, చాలామంది మన బైబిల్ ఉన్న ఫైటర్స్, లేదా మన బైబిల్ పట్టుకున్న ఫైటర్స్ అడుగుతున్నారు, ఇదిగో ప్రూవ్ చేస్తావా, నీ గాలి కోతలో DNA ప్రకారం ప్రూవ్ చేయగలవని అడుగుతున్నారు. అందుకే యోసేపు, బాగా వినండి, యోసేపు కలయిక లేదు, యోసేపు కలయిక ప్రకారం యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఆ పుట్టిక అలా జరగలేదు, పురుష సంయోగంతో జరిగింది కాదనడానికి చాలా ఎవిడెన్స్ మాట్లాడుతున్నారు. అందుకే ఆదాము నుంచి వచ్చిన వరుస క్రమం యేసుక్రీస్తు కాదు, ఆదాము నుంచి వచ్చిన వరుస క్రమం యేసుక్రీస్తు వారు కాదు. మరి ఈ క్రమం ఏమది? ఇది దేవుని యొక్క వరుస క్రమం నుంచి వచ్చిన దేవుని యొక్క సంకల్పం. ఈ దేహం పరసంబంధమైనది, ఈ దేవుని కుమారుడు దైవ సంబంధమైన వాడు, ఇతను మనుషునికి పుట్టినవాడు కాదు. మరియమ్మ ఆ పుట్టడానికి లేదా ఆయన కనడానికి ఒక అనుకూలమైన స్థలమే తప్ప అసలు మరియమ్మ యొక్క DNAకి యేసు ప్రభుకి సంబంధము లేదు. మీరు కావాలంటే మెడికల్ ప్రకారం కూడా మాట్లాడచ్చు దీన్ని, లేదు. ఎందుకంటే మీకు విషయం చెప్తాను వినండి, ఈ నేలలో ఒక ఇత్తనం విత్తుతాం, ఏదో ఒక నేలలో ఇత్తనం విత్తుతాం. ఇప్పుడు నేల లక్షణాలు ఆ చెట్టుకు వస్తాయా? ఈ నేలలో ఇత్తబడిన ఆ ఇత్తనం ఏం తీసుకుంటుంది? ఆ ఇత్తనం నేల నుండి నీరు తీసుకుంటుంది, కావలసిన గాలి తీసుకుంటుంది, తను ఎదగడానికి అనుకూలమైన ఆ స్థలాన్ని మలుచుకుంటుంది తప్ప మట్టి లక్షణాలు చెట్టుకు వస్తాయా? ఇది మీకు అర్థమైతే ఇక్కడ మట్టి అనే ప్లేస్లో ఎవరో తెలుసా? మరియమ్మ. ఇత్తనం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పుడు మట్టికి చెట్టుకి ఎలాగైతే సంబంధం లేదో మరియమ్మకి యేసుక్రీస్తు వారికి ఏ DNA సంబంధము లేదు.
ఇలాంటి పవిత్రమైన పుట్టుక జరుగుతుంటే అనుమానిస్తున్నావు ఏందయ్యా, నీ భార్య మంచిది. ఎంత మంచోడంటే యోసేపు ఎంత మంచోడు చూడండి. నిజంగా పురుషుడు అంటే ఇలానే ఉండాలండి. ఎంత మంచి అబ్బాయి. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. యేసుక్రీస్తు వారు జనన విధం ఎట్లనగా, వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక ఎంత మంచోడండి. ఆమెను అవమానపరచనలక అంటే ఇప్పుడు ఇలా గర్భవతి అని ఊరు వాడ చెప్పితే యూదుల్లో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఆ పెళ్ళి కావలసిన అబ్బాయి కళ్ళు గప్పి ఇలాంటి పని చేసిందన్న వార్త గుప్పుమని బయటకు వచ్చింది అనుకోండి, యూదులు ఏం చేస్తారు తెలుసా? రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేస్తారు. పాత నిబంధనలో ప్రదానం చేయబడిన వాడు పురుషుడు కానీ స్త్రీ కానీ తప్పు చేస్తే అక్కడ సంస్కృతి ఉంది, రాళ్ళు తెచ్చి కొట్టి చంపేస్తారు. ఇప్పుడు మరియమ్మ ఇలా చేసింది, నేను మరియమ్మను చేసుకోను అన్నాడో, ఎందుకు చేసుకోవని ఆ రచ్చబండలో పెద్దలు అడుగుతారు, మోతుబార్లు. ఎందుకు చేసుకోవంటే ఇది ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, నేను అంతకు చేసుకోనన్న వార్త ఇప్పుడు బయటికి చెప్పాడో ఖచ్చితంగా యోసేపు సాక్ష్యం ప్రకారం ఇప్పుడు తనకి పరిశోధన జరిగితే ఇంకా పూర్తిగా అర్థం కాకుండా మరియమ్మని ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. అందుకే ఇప్పుడు ఎవరికి చెప్పినా దేవదూత, ఇప్పుడు బాగా వినండి, ఎవరికి చెప్పినా ఇప్పుడు మరియమ్మని అర్థం చేసుకునే పొజిషన్ కాదు. అలాంటి టైంలో ఆయన ఏమి నిర్ణయించుకుంటున్నాడు అంటే ఆమెని రహస్యంగా విడనాడాలనుకున్నాడంట. రహస్యంగా వదిలేసేవాడు బహిరంగంగా వదిలేచ్చుగా. తప్పు చేసింది ఈ పిల్ల నాకెందుకంటే అని బహిరంగంగా వదిలేచ్చుగా. ఎందుకంటే తన గౌరవాన్ని, ఆడపిల్ల గౌరవాన్ని కాపాడిన ఉత్తమ పురుషుడు చెప్పండి యోసేపు. నిజంగా పాత నిబంధన యోసేపుకు తగ్గవాడండి, ఆ పేరుకు తగ్గవాడండి. క్రొత్త నిబంధన యోసేపు ఆమె గౌరవాన్ని కాపాడు. అక్కడ కూడా పాత నిబంధన యోసేపు అలాగే గౌరవం కాపాడాడు. ఆ సంసారం చేస్తున్న ఆంటీ గారు వచ్చి ఏమన్నదండి ఆ యోసేపుని? ఆయన లేడు, నీకు డబ్బు ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, నీకు సౌకర్యాలు ఇస్తాను, 2 క్యారేజీలు పంపిస్తాను అంతే, నీకు అన్నీ చేస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను, ఫుడ్ ఇస్తానంటే వెంటనే యోసేపు ఏమన్నాడు? అదే ప్లేస్లో ఈ బతీన్లు ఉంటే ఏమంటారో తెలుసా? తండ్రి దేవా నీకు ఒక విషయం చెప్పాలి దేవా, అన్నయ్యలు మోసం చేశారు, నాన్న దూరం అయిపోయాడు, అమ్మ చనిపోయింది, దిక్కు లేదు, ఏ ప్రేమ నోచుకోలేదు, గోతులో పడిన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఇంత మంచి ఉద్యోగం ఇచ్చి ఈ ఒంటరి హృదయానికి ప్రేమను పంపించావా? అందుమ్మా నువ్వు అన్నావు అందు ఎవరిని? యోసేపు బాగా, యోసేపు ఆపర్లు ఈ తరానికి వస్తే ఏమంటారు చెప్పినా, ఇదిగో ఓ ప్రేమించే హృదయాన్ని ఆంటీ గారి రూపంలో పంపించావు అందరూ. యోసేపుకి సబ్జెక్ట్ తెలుసు. ఎంత సబ్జెక్ట్ తెలుసా? తెలుసా? అమ్మా నీకు విషయం చెప్పాలి, ఆయన నాకు అయ్య అయితే, ఆయన నాకు అయ్యగారు అయితే, ఆయన సార్ అయితే, ఆయన అయ్యగారు అయితే, ఇప్పుడు అయ్యగారి భార్య అమ్మవవుతావమ్మా అని చెప్పాడు. నువ్వు నాకు అమ్మతో సమానం. నీకు విషయం చెప్తానమ్మా, నీ డబ్బు వద్దు, నీ ఫుడ్ వద్దు, నీ బెడ్ వద్దు, నువ్వు దగ్గరికి రావద్దు, నువ్వు దగ్గరికి వచ్చావంటే ఇక్కడి నుంచి నేను పరారవుతానన్నా. ఆ యోసేపుకు తగిన యోసేపు చెప్పండి ఈ క్రొత్త నిబంధన యోసేపు. అందుకే అక్కడ ఆమెను అవమానపరచడం. ఒకవేళ ఆమె ఏదో దొంగ కేసు పెట్టింది కానీ ఆ రోజు ఆ దొంగ కేసు పెట్టినప్పుడు ఈయన వస్త్రం లాగేసి ఎవిడెన్స్ అని చూపించింది. ఇది ఈ రకరకాల పన్నాగాలను పన్నేసి ఆ ఎవిడెన్స్ అని చూపించింది. నిజంగా బాగా వినండి, ఆ యజమాడికి యోసేపు అంటే చాలా నమ్మకం అండి. చక్కటి వివరణ ఇస్తాడు. ఇప్పుడు యోసేపే ఆ సెంటర్లో నిలబడి, అయ్యా మీకు విషయం చెప్తున్నాను, ఈ రోజు మీకు విషయం అర్థం కాకపోవచ్చు, రేపు విషయం అర్థమవుద్ది, మీకు విషయం చెప్తున్నాను వినండి, తప్పు నాది కాదు నీ భార్యదే, ఎప్పటికైనా నీకు అర్థమవుద్ది చూసుకో అని చెబితే అడుగుతున్నాను. యోసేపు వివరణ అందరు నమ్మకపోయినా 10 మంది అయినా నమ్ముతారు, నమ్మరా? తను ఎంత నిర్ణయించుకోండి తెలుసా? మోసే నిందేదో నేను మోస్తాను, భరించే నిందేదో నేను మోస్తాను, నాకు అన్నం పెట్టిన ఇంటి కాపురాన్ని పాడు చేయకూడదని నింద మీదేసుకుని చేయలేకపోయాడు. ఆ యోసేపు మనకు అక్కడ ఎంత ఉత్తమంగా కనబడతాడో ఇక్కడ యోసేపు కూడా చూడండి. ఈ యోసేపు ఇప్పుడు నింద ఉంది, భారం ఉంది, గర్భం ఉంది, కానీ ఆమె రహస్యంగా వదిలేయడం అంటే, విడనాడడం అంటే ఆమెను వదిలేయడమే కాదండి, ఆ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు.
ఏ ఊరు? ఆ ఊరే వదిలేపో అనుకున్నాడు. ఊరు వదిలేపోవడం ఎందుకు? ఊరు వదిలేపోవడం ఎందుకంటే ఊరు వదిలేపోతే ఇప్పుడు ఆమె గర్భవతి, రోజు రోజుకి గర్భం కనబడుతుంది, దాసినా దాగదు. ఇప్పుడు కనబడకుండా యోసేపు తిరుగుతున్నాడు అనుకోండి, ఈ పని ఎవరిదని అనుకుంటారు జనాలు? చెప్పండి, ఈ పని ఎవరిది? ఆ యోసేపే చేసి ఉంటారు ఈ పని. అందుకే ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిన కానీ కనబడకుండా తిరుగుతున్నాడని ఇప్పుడు నింద ఎవరి మీద వేసుకోవాలనుకున్నాడు? తన రహస్యంగా ఎవ్వరికి ఏ వివరణ ఇవ్వకుండా, ఎందుకంటే వివరణ ఇచ్చాడో తనను చంపేస్తారు. ఆయన నిలబడ్డాడో మనసు చంపుకుని పెళ్లి చేసుకోలేడు. ఇప్పుడు ఏమీ చేయలేక ఆ నిందే తన మీద వేసుకుని రహస్యంగా తను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ రోజు ఆ కాపురం నిలబెట్టింది ఆ యోసేపు అయితే, ఈరోజు ఈమె గౌరవాన్ని ప్రాణానికి అడ్డంగా నిలబడితే ఇలాంటి మంచోళ్ళు విడిపోతానంటే దేవుడు ఊరుకుంటాడు? చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి వారు విడిపోవడానికి దేవుడు ఇష్టపడ్డు. ఎందుకంటే ఇలాంటి సంబంధాలు భూమి మీద నిర్ణయింపబడవట. చెప్పండి, పరలోకంలో నిర్ణయిస్తారట ఇలాంటి బంధాలు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నిర్ణయింపబడిన పెళ్లి సంబంధాలు కాదు, అక్కడ నిర్ణయిస్తాడు దేవుడు. వాళ్ళు విడిపోతానంటే దేవుడు ఇప్పుడు, అందుకే దేవుడే కలగజేసుకున్నాడు. దేవుడే కలగజేసుకున్నాడు. ఇలాంటి బంధం విడిపోతానంటే దేవుడు ఇష్టపడ్డు. చాలామంది అనుకుంటారు, మంచి భార్య రావాలంటే ఏం చేయాలి, మంచి భర్త రావాలంటే ఏం చేయాలంటే గోరింటా గెట్టుకున్నారట. నేను అడుగుతాను, చేతి ముఖం అంతా వేసుకో, గోరింట కట్టుకుంటే ఎర్రగా పండితేనట ఎర్రవాడు వస్తాడట. ఎర్రగా పడితే ఈ ఆడపిల్ల ఈ నమ్ముతారండి. గోరింటా కట్టుకుంటే గోరింటాకి కాపురానికి సంబంధం ఉందా? మగ పిల్లగాళ్ళకి స్లోగన్ ఏంటి చెప్పినా, రే చెడ్డోళ్ళకి మంచోళ్ళు వస్తారా, మంచోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారా అన్నారట. ఇక డొక్కు సముద్రం ఉంటాయండి సొసైటీలో. ఇలాంటి నమ్మకండి, మంచోళ్ళకి చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళకి మంచోళ్ళు అంటే నేను అడుగుతున్నాను, అలా రాదు బైబిల్ అని చెప్పినా, నువ్వు గాలి అయితే నేను కావాలి చెప్తున్నాను, నువ్వు గాలి గడవైతే నీకు వచ్చేది ఎడతో వస్తే చెప్పినా, గాలి ఎదురుగాలి నీకు అన్ని గుర్తెట్టుకో, నీకు ఆ గాలి వస్తుంది. నువ్వు మంచోడు అయితే నీకు మంచిది వస్తుంది, నువ్వు చెడ్డోడు అయితే నీకు చెడ్డది వస్తుంది. అంటే మనకు తగినట్టే దేవుడు ఏర్పరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కోరుకున్నవాడు, నిలబెట్టినవాడు. నువ్వు మంచివాడైతే నీకు మంచిదే, నువ్వు చెడ్డోడు అయితే నీకు చెడ్డ భాగస్వామ్యం వస్తుంది. గుర్తుపెట్టుకో, బైబిల్లో ఆ ప్యాటర్న్ ఉందంటే ఉంది. అబ్రహాముకి తగిన భార్య శారమ్మ, అబ్రహాముకి తగిన భార్య శారమ్మ, ఇస్సాకుకు తగిన భార్య రెబెక్కమ్మ, యోసేపుకి తగిన భార్య మరియమ్మ, మరియమ్మకు తగిన భర్త యోసేపు. ఇప్పుడు చెప్పండి, మంచోళ్ళకి బైబిల్లో మంచోళ్ళే వచ్చారు, చెడ్డోళ్ళకి లవ్వుకి ఇవ్వని తిరిగిన లవ్ అని తిరిగిన ఆ లవ్వులో రెస్ట్ పట్టించే వాళ్ళే వచ్చారు. కళ్ళు ఆ లవ్ అని తిరిగిన ఆ సంసోనికి కళ్ళు బిగించేశారు దగ్గరుండి. లవ్ అని తిరిగిన ఆ రాహేలమ్మ ఏడిపించేసింది యాకోబుని పట్టుకుని. చచ్చిపోతారండి, ఇది మాట్లాడితే చచ్చిపోతారు. ఈ లవ్లు అలాగంటారండి, వీళ్ళు చచ్చిపోరు, మళ్ళీ చంపేస్తారు. చచ్చిపోతారంటే యాకోబు తీసుకుపోయి బుద్ధి లేకుండా ఏదో కూడా అన్నీ పెడతావు, ఎవడిస్తాడు పిల్లల్ని అని అడిగాడు యాకోబు. ఎవడిస్తాడు పిల్లల్ని? దేవుడు. వాళ్ళు నన్ను అడిగితే నేను దేవుడిని అన్నాడు. ఈయన గారికి సంసారంలో గొడవలు వస్తే కానీ ఎవరు గుర్తు రాలేదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పరిచిన బంధాలు గొడవ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్యలు వచ్చినా ఆ బంధం అంత ఈజీగా తెగిపోదు. తెగిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. సంసారాల్లో దేవుడు ఖచ్చితంగా కలగజేసుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి బంధం విడిపోతుందంటే దేవుడు ఒప్పుకుంటాడా? అందుకే కలగజేసుకున్న మన దేవుడు ఎలాంటివాడంటే, నువ్వు దేవుని పట్టుకుని ఏలాడు, చెడ్డ పురుగు నీ జీవితంలోకి వస్తుందన్నా దేవుడు రానివ్వడు. చెడ్డ వ్యక్తులు నీ జీవితంలోకి వస్తానన్న రానివ్వడు. నువ్వు దేవుని పట్టుకుని ఉండు, దేవుని వైపు చూడు. అందుకే యోసేపుకి తగిన భార్య మరియమ్మ, మరియమ్మకి తగిన భర్త యోసేపు. ఇలా ఒకరికొకరు సరిపోతారు. వీళ్ళ బంధాలు బలపడ్డాయి. చాలామంది ఈ భార్య భర్తలకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. అదే రోగం. మరి ఈ అనుమానాలు ఎక్కువ. మీ అనుమానాలు ఉన్న ఈ తల్లులకి, తండ్రులు అందరికీ చెప్తున్నాను, ఈరోజు జాగ్రత్తగా వినండి, దెబ్బతో మీ అనుమానం పోవును గాక. ఇదే మందు, బాగా వినండి. ఈ అనుమానాలు ఎక్కువ. ఏమని అనుమానాలు తెలుసా? ఆఫీస్కి వెళ్తున్నాడా, లేటుగా వస్తున్నాడు, అరగంట లేట్ అవుతుంది ఈ మధ్య అని అడిగింది. ఆఫీస్కి వెళ్తున్నాడా అని ఈవిడ డౌట్. ఈడు ఆఫీస్కి వెళ్ళి ఇంట్లోనే ఉందా, పక్కింటికి వెళ్ళిందని ఈ డౌట్. అన్ని డౌట్లే అడుగుతున్నాను. ఈ డౌట్ల మీద డౌట్లు, ఈ డౌట్లతో చచ్చిపోయి, అనుమానాలతో చచ్చిపోయి ఒకరినొకరు చంపేసుకుని వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, వాడు ఆఫీస్కి వెళ్లకుండా వంకర దారులు పడితే, నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే నీ భర్త నీ కళ్ళు కప్పితే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? మక్కలు ఎరగొట్టి కూర్చోబెడతాడు. గుర్తుపెట్టుకో. నీ భార్య బాగా వినండి, నువ్వు దేవుని నమ్మిన కుమారుడు అయితే నీ భార్య నీ కళ్ళు కప్పితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కలాగ చేసుకుని మంచం పట్టేస్తాడా?
బైబిల్లో ప్యాటర్న్ ఉందంటే ఎందుకు లేదు? అబ్రహాము భార్యని ఎవడో వచ్చి, ఆ ఐగుప్తి అధికారి వచ్చి అబ్రహాము భార్యని ఎత్తుకెళ్ళిపోయి తెల్లారితే పెళ్లి చేసుకుందామంటే రాత్రే దేవుడు దిగేమన్నాడు, నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అబ్బాయి అని చెప్పాడు. తెల్లారేసరికి అబ్రహాం భార్యను అబ్రహాం దగ్గర పంపలేదు. పొరుగోడు భార్యని, పొరుగోడు సంసారంలో అడుగు పెట్టావో చంపేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మకమైన బిడ్డలమైతే, అంటే భర్తగా భార్యగా నువ్వు దేవుడి మీద ఆధారపడే బిడ్డవైతే, నీ భర్త కళ్ళు కప్పితే దేవుడు చూస్తూ ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పితే చూస్తూ ఊరుకోడు. తగిన మూల్యాన్ని వాళ్ళకి కడతాడు. యోసేపు మరియలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఇలాంటి మంచివారు విడిపోవడానికి లేదు. ఆ మంచివారిని దేవుడు కలిపాడు. ఎంత కలిపితే యోసేపు ఎంత మంచివాడు చూడండి. నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఈ భర్త ఎవరైతే ఉన్నాడో తను పెళ్లి చేసుకునే సమయానికి తన భార్య గర్భవతి. ఎంత మంచివాడు. మగలక్షణం అంటే ఏంటి చెప్పనా? మగలక్షణం అంటే వస్తూ ఇంటికి వచ్చి దండ దన్నేసి, వస్తూ బకెట్లు దన్నేసి, ఇక ఏ గొడవలు, ఊరి మీద గొడవలు అనేది తెచ్చి భార్య మీద అరిచేసేవాడు మగలక్షణం కాదండి. గుర్తుపెట్టుకోండి. ఈ మగవాళ్ళందరూ మగలక్షణాలు ఏమనుకుంటారంటే భార్య మీద అరిచేయడమే వీడికి మగలక్షణం అనుకుంటాడు. అది కాదు మగలక్షణం. వీడి ఇంటికి వచ్చామంటే చెప్పిన ఎవరు మీ అంతా నువ్వు వచ్చి జరిగింది ఇంట్లో అంటాడు. వీడి గొడవలన్నీ ఎక్కడ జరిగినాయి? వీడి గొడవలు ఊరుమ్మడి గొడవలు తెచ్చి ఎవరి మీద అరుస్తాడండి? ఆ బకెట్ తినేస్తుంటాడు, ఆ గోడ తినేస్తుంటాడు, ఆ దడి తినేస్తుంటాడు, ఆ వస్తువులు టీవీ. ఈ పోటీదనం అంతా నువ్వు ఆ గొడవలన్నీ ఆ సెంటర్లో చూడొచ్చుగా, సెంటర్లో చూస్తే మెత్త కూడా పంపించేస్తాను నేను. అందుకే ఆ పక్కనంతా ఎక్కడ చెబుతావు? ఇంట్లో చెబుతావు. లోకుగా దొరికింది భార్య, ఆవిడ మీద అరుతారు. గుర్తుపెట్టుకోండి, మంచి భార్య మీద అరిసావో, మంచి భార్యని ఇబ్బంది పెట్టావో, మంచి భార్యని నువ్వు నిష్ఠూర పెట్టావు. బైబిల్ చెప్తుంది, భర్తలారా భార్యలను నిష్ఠూర పెట్టక. నిష్ఠూర పెడితే చరిత్రలో ఏడ్చిన ప్రతి తల్లి చెయ్యి ఎవరు పెట్టుకున్నారో తెలుసా? సంసారంలో నలిగిపోయిన ప్రతి తల్లి చెయ్యి ఎవరు పెట్టుకున్నారు? ఆగర చేయబట్టుకున్నాడు, శారమ్మ చేయబట్టుకున్నాడు, అన్నా చేయబట్టుకున్నాడు, ఎలిజబెత్ చేయబట్టుకున్నాడు. ఎక్కడెక్కడ దేవుడు ఆడపిల్లలు ఏడ్చాడో వాళ్ళ చేయి దేవుడు పట్టుకున్నాడు. ఆ సర్వోన్నతుడు సంసారాల్లో కూడా కలగజేసుకుంటాడు. అందుకే ఈ సంసారంలో కూడా కలగజేసుకున్నాడు. ఇదిగో మీరిద్దరూ ఒకరికొకరు విడిపోవడానికి వీల్లేదు. ఈ అబ్బాయి ఎంత మంచోడంటే తన భార్యకి ఇంత నిందున్నా తన భార్య నిందన మీదేసుకుని ఆ గర్భాన్ని మరియమ్మనే కాపాడుకుంటూ తిరిగాడంట. ఏంటి, మన పిల్లలంటే మనం ప్రేమించగలం, కానీ నాది కాని గర్భాన్ని నేను ప్రేమించాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలండి. యోసేపు ఎంత మంచోడో చూడండి. తనది కాని గర్భాన్ని కాపాడుకుంటూ ఐగుప్తికి వెళ్ళమంటే ఐగుప్తికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆ బిడ్డనే, చిన్న బిడ్డని ఎక్కడెక్కడ మోయాలో అక్కడక్కడ తీసుకెళ్ళి మోస్తున్నాడండి. మంచి కుర్రోడండి, మంచి అబ్బాయి అండి. ఈరోజు భక్తులు పేర్లు పెట్టుకుంటాం కానీ ఆ భక్తులు తగ్గట్టు ఉండవు. చాలామంది యోసేపులు ఉంటారు ఇక్కడ, భక్తులు తగ్గట్టు ఉంటావా? అబ్రహాం పేరు పెట్టుకుంటారు, అబ్రహాం గారు మన ఏరియాలో బ్యాందీ తాగేస్తారు. మోసే గారు పచ్చిగా సారా ప్యాకెట్ తాగేస్తారు. మోసే గారు ఎటు మరి సారా తాగేస్తారు మన ఇదిలో. మోసే గారు సారా తాగేస్తారు, అబ్రహాం గారు బ్యాందీ తాగేస్తారు. ఈవిడ ఎవరంటే ఎంత పచ్చి బూతులు మాడుతుంటే శారమ్మ బూతులు మాట్లాడుతుంటాయి. భక్తుల పేర్లు కలంకలు తేడానికి పుట్టామండి మనందరం. యోసేపు అంటే బాగా వినండి, యోసేపు పాత నిబంధనలు యోసేపు తగ్గట్టుగా ఉన్నాడా లేదా? ఆ యోసేపు తగినట్టుగా ఉన్నాడు. ఈ మరియం అంటే మిరియాం మోసే అక్క ఉంది కదా, ఆ మోసే మిరియాముకి తగ్గ మరియా, ఆవిడలాగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈ తల్లికి కూడా. ఎక్కడ చూడండి వాళ్ళ పేర్లకు తగ్గ బతుకులు తగ్గ పేర్లు. మన పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పైగా ఉన్న పేర్లు సరిపోలేదని కొత్త పేర్లు తగిలించి భక్తుల పేర్లు, తాతల పేర్లు కలిపి పెట్టమంటారు పాస్టర్ గారు పొరపాటు చేయడానికి. ఇంకా వాళ్ళ తాతయ్య పేరు కొంచెం మొదటి అక్షరం కలిసేలా పెట్టండి అన్నారట. నేను అడుగుతాను, మీ తాత ఎవరు? ప్రవక్త? చుట్ల కాలి చచ్చిపోయాడు మీ తాత. మీ మామ ఎవరు? పచ్చి బూతులు మాట్లాడి ఆ కక్కలు తిని చచ్చిపోయింది. మేము ఆ డొక్క ముక్క కక్క తిని బాగా అలా చనిపోయింది. భక్తి లేని వాళ్ళు పేర్లు అడుగుతున్నారు. భక్తుల పేర్లు పెట్టుకోండి, పేర్లకు తగ్గట్టు జీవించండి. భక్తుల పేర్లు పెట్టుకోండి, పేర్లకు తగ్గట్టు జీవించండి. ఆ భక్తుడు ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ రోజు ఆ సంసారం కాపాడాడు. ఆ యోసేపు ఈరోజు సంసారంలో అడుగులు పెట్టకముందే నింద మోస్తున్న భార్యకు అడ్డంగా నిలబడి నిందల మీదేసుకున్న గొప్ప భర్త ఈ యోసేపు. గుర్తుపెట్టుకోండి, భార్యని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక లోపాలు ఉంటాయండి, ఏవో ఒక లోపాలు. ఒకవేళ పెళ్ళి అయితే, లేదా ఆల్రెడీ పెళ్ళి అయితే, లేదా త్వరలో ఎవరైనా ఇక్కడ పెళ్లి చేసుకోకపోతే పురుషులందరూ నేను చెప్తాను, ఏదో ఒక మిస్టేక్ ఉంటుందని లేకుండా ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ నాలాగే ఉండాలంటే ఇప్పుడు ఆవిడ కూడా జేమ్స్ అవుతుంది తప్ప నా భార్య ఎందుకు అవుద్ది? ఇప్పుడు నా భార్య ఎగ్జాక్ట్ నేను కోరుకున్న ఫీలింగ్లోనే ఉండాలంటే ఆవిడ కూడా జేమ్స్ అవుద్ది, నా భార్య అవదు. మైనస్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ముడతలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, డాగులు ఉంటాయి. వాటన్నిటిని కడిగి అందంగా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? భర్తది.
అందుకే తగిన భర్త అండి ఎవరు చెప్పండి? యోసేపు గారు. ఆమెకు ముడతలు మచ్చలు లేవు, కానీ సమాజం అలా అనుకుంటుంది. ఎవరు అర్థం చేసుకోకపోయినా తను అర్థం చేసుకుంటే చాలు. ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు. ఆ కట్టుకున్నవాడు అర్థం చేసుకుంటే చాలు. నిలబడ్డాడు, తీసుకెళ్ళాడు. ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంత సెక్యూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వార్త బాగా వినండి. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఈ 18 సంవత్సరాల ఆడపిల్లకి ఒకే ఒక్క ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పాస్టర్ అమ్మగారు. ఎవరు? ఎలిజబెత్ అమ్మగారు. ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు. ఇప్పుడు చెప్పాలి ఈవిడ, ఎందుకంటే చెప్పకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్రెండ్స్కి మన సీక్రెట్స్ పంచుకోమా? ఖచ్చితంగా. అందుకే నేరం చేసిన వెంటనే పోలీసులు ఎవరిని పట్టుకుంటారో తెలుసా? ఎందుకు? ఈ దొంగెదవులందరూ సరహస్య దొంగెదవుల దగ్గర ఉంటాయి. అందుకే ఏదైనా నేరం జరిగితే ముందు ఆడ ఫ్రెండ్స్ ఎక్కడన్నా లాక్కిరండి, కూర్చోబెడతారు మోకాలు గుంజి లేసి, లేదా ఆ కింద పడుకోబెట్టి ఇంత లబ్బర్లు ఉంటాయండి స్టేషన్లో, అవి ఇచ్చి అరికాల మీద కొడితే మైండ్ ఇక్కడ బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి ఉంటుంది, విమానం ఎక్కిస్తారు. విమానం అంటే ఈ 2 చేతులు ఇలాగ వెనక్కి కట్టేస్తారు. బాగా వినండి. ఈ 2 చేతులు వెనక్కి కట్టేసి ఈ మధ్యలో తాడేసి పైకి లాగేస్తారు. ఉక్కికేసి ఇలా, నేను క్రైమ్ బ్రాంచ్లో ఉండగానే చెప్తున్నాను, ఈ పైకేసి ఇలా లాగేస్తే ఈ గూళ్ళు 2 వెనక్కి పోయాక కొట్టక్కరొద్దు, తిట్టక్కరొద్దు, ఆడే నిజం చెప్పేస్తాడు. ఫ్రెండ్స్తో నిజాలు చెప్పించడం డెడ్ ఈజీ, చాలా ఈజీ చెప్పేస్తాడు. నువ్వు అనుకుంటావు నా గుండె నా కిడ్నీ ఈడు ఇంకెవరికి చెప్పడాకుంటాడు. ముందు నీ గుండె తీసి పెడతాడు, గుర్తుపెట్టుకో. ఆడు చెప్తారు ఖచ్చితంగా. ఈ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దొరుకుతారు. అందుకే మన రహస్యాలు ఖచ్చితంగా ఈ నోరాగదు. మనసుకుంటే వీక్నెస్ ఏంటో చెప్పినా ఖచ్చితంగా పక్కోడికి పంచుతాం. ఇప్పుడు ఈ వార్త ఇది గుడ్ న్యూసే. ఇప్పుడు మరియమ్మ ఎలిజబెత్కి పంచాలి ఈ వార్త. ఏమని చెప్తుంది? అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, మీకు విషయం చెప్పాలి. మీరు గర్భవతి అవుతారని చెప్పిన గాబ్రియేలే మళ్ళీ నా దగ్గరకు వచ్చి మరో వార్త చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు కూడా గర్భం ధరించారని చెప్పారు. మీకు వార్త చెప్పాలమ్మా. సర్వోన్నతుడైన కుమారుడు నా గర్భాన్ని పుట్టబోతున్నాడు, ఈ లోకాన్ని వేలబోతున్నాడు. ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు రాజ్యాన్ని యుగయుగాల పరిపాలన చేయబోతున్నాడు అనగానే ఇప్పుడు సీనియర్ పాస్టర్ అమ్మ గారికి ఎలా ఉండాలండి? ఏంటి, నీ గర్భాన్ని దేవుని కొడుకు పుడతాడా? నా గర్భాన్ని పుట్టినోడేమో నీ కొడుక్కి ముందుగా పైలట్గా పనిచేయడానికి పుడతాడా? లోకవిచ్చాను నీ కళ్ళు ఎంత నెత్తికెక్కేసే నీకు అందా? అడుగుతున్నాను, అందా? ఎంత మంచి పాస్టర్ అమ్మ చూడండి. ఆ రోజు తగిన విశ్వాసికి తగిన దైవజనరాలు. ఈరోజు అలా లేరు. ఈరోజు ఎలా ఉన్నారంటే వాక్యాలు ఉన్నారులేండి కొంతమంది ఉన్నారు మాట్లాడుకునే వాళ్ళు, కొంతమంది ఉన్నారు మాట్లాడుకునే చాలామంది వాక్యాలు మాట్లాడుకోవాలి. ఇంటికి వస్తారండి, కొంతమంది ఉంటారండి దైవజనుల ఇంట్లో పరిచయం చేస్తారు. మంచిదే, చేయండి. వాళ్ళకి వయసు మళ్ళింది, సహాయం చేయండి. వాళ్ళకి దైవజనులకి పరిచయం చేయండి, తప్పు కాదు. కానీ పరిచర్య చేసి మాత్రమే ఆగిపోకండి. కాస్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 ముక్కల వాక్యాలు నేర్చుకోండి. అవి నేర్చుకోరు. ఏమంటారు చెప్పనా? పాస్టర్ గారు ఆ వాకులు ఉడిచేసి ఇవన్నీ ఊడ్చిన తర్వాత మీకు నాకు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారా? మీకు గ్లాసు నాకు గ్లాస్ తాగేసి ఏం చేస్తారు? ఒక వాక్యం ఉండదండి, ఏముండదు. పరిచర్య చేయడమే భాగ్యం అనుకోకండి. ఇలాగే చేసింది ఆ మార్త. ఏం చేసింది? ప్రభువుకి పరిచర్య మాత్రమే చేసింది, వాక్యాన్ని దూరం పెట్టింది. ప్రభు ఏమన్నాడు? నువ్వు నీ వంటలో తగలండు గాక, ముందు వాక్యం వినన్నాడు. నీ పరిచర్య తర్వాత, పరిచర్య ఎప్పుడు విలువల్లోకి వస్తుంది? నీలో వాక్యం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ తల్లి చూడండి, వాక్యం పంచుకుంటుంది. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలి, వాక్యం పంచుకుంటుంది. వెళ్ళింది, అమ్మ నీకు విషయం చెప్పాలని చెప్పక ముందే ఇప్పుడు అర్థం చేసుకుంటే పర్లేదండి. అర్థం చేసుకోకపోగా మంచి పాటలు పాడతావు అనుకున్నాను, మంచి అమ్మాయి అనుకున్నాను, మంచి భక్తురాలు అనుకున్నాను, ఎక్కడో చీకటి పని చేసి ఇప్పుడు గర్భం ధరించి గాబ్రియల్ వచ్చిందని చెబుతున్నావా? ఇలాంటి దాన్ని అనుకోలేదని ఆమె తిరగబడితే, మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మనం దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలమైతే మన నోట మాట రాకముందే, ఎలిజబెత్కి ఒక్క మాట చెప్పకముందే, ఇంకా ఎలిజబెత్కి చెబుదామని వెళ్ళే సమయానికే ఎలిజబెత్తే సాంగ్ పాడి పిలిచిందట. అమ్మా నా తల్లి, స్త్రీలలో ధన్యురాలా, రా, నీ కొరకు నేను ఎదురు చూస్తాను. నేనే కాదు, నా గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులేస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్పడో చూడండి. మనం వివరణ ఇవ్వకముందే మనం ఏంటో ఎదుటోళ్ళకి చెబుతున్నాడు చూడండి. అంతేనండి, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చెబుతున్నాడు. ఆయన ఎంత వివరంగా మాట్లాడుతున్నాడు. ఆవిడ మాట్లాడుతుంది చూడండి. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసినంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగిట్లను ఏమని, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇప్పటివరకు ఏమంటారండి? స్త్రీలలో ఆశీర్వాదం అనరు, స్త్రీలకి మచ్చవే నువ్వు అంటారు.
ఈ వార్త తెలిస్తే నువ్వు స్త్రీ జాతికే మచ్చవంటారు, కానీ ఎలిజబెత్ ఏమని తెలుసా? నువ్వు స్త్రీ జాతికి మచ్చవ కాదు, స్త్రీ జాతికే పేరు తెచ్చిన తల్లివి తల్లి. నువ్వు జాతికి ఆశీర్వాదకరమైన దానివి. నీ గర్భఫలము ఏదో అనాది గర్భం కాదు, ఆశీర్వదింపబడిన గర్భం. నీ కొడుకు, నా కొడుకు సేవ. పెళ్ళిళ్ళలో పెద్దోళ్ళు ఉంటారా? ఈ పెద్దవారు ఉన్నప్పుడు వాళ్ళకి ఫోటో తీయకండి, మొత్తం పెళ్ళి ఎదురా సెడగొడిపోతారు అంతే. కూరల కాడ గొడవ వేసుకుంటారు, పెళ్ళి కాడ గొడవ వేసుకుంటారు, ఫోటోలు కాడ గొడవ వేసుకుంటారు. ఇదేం పెద్దరే కదా. ఇప్పుడు మీకు కుర్రోళ్ళు అంటే మనం అనుకోవచ్చు, వీళ్ళ పెద్దోళ్ళకి వయసు మళ్ళీ మాకు ఫోటో తీయలేదండి, పెళ్ళి మాకు అవసరం, వెళ్ళిపోతున్నాం అంటారు. గోంగూర పచ్చడి కోసం గొడవ పెట్టుకునే పెద్దోళ్ళు ఉన్నారు తెలుసు, కేవలం పెళ్ళికి. ఇప్పుడు పెద్దోడివి నువ్వు ఇలా గలిబిలి చేస్తే పెళ్ళి ఆగిపోతే ఇది పద్ధతి కాదు, మనం తగ్గించుకోవాలి, ఎవరు మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. సీనియారిటీ అంటే అదే అనిపించుకుంటారు. జరగకుండా జరిగే వాటిని ఆపేయడమే, అన్నిటినీ సమాధానపరచడమే సీనియారిటీ. అది ఉందా ఈరోజు? ఆమెకుందో చూడండి ఎలిజబెత్కి. అమ్మా నీకు చెప్తున్నాను, ఇదిగో నీ శుభవచనం చెవుడు పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంటలు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలన్న. ఎప్పటికే బాగా క్రిస్మస్లో జరిగినంత కాలం, భూమి మీద క్రిస్మస్ ఆరాధన జరిగినంత కాలం మన క్రిస్మస్లో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునేది ఎవరని చెప్పండి? మరియమ్మని. ఆమెను ఏమంటాం? ఆమె దరిద్రాలను, ఆమె స్త్రీకి మచ్చను. ఆమెను ఏమంటున్నాను చెప్పండి? ఈ భూమి ఉన్నంత కాలం ఆమె ధన్యురాలు. ఈ భూమి ఉన్నంత కాలం ఆమె ధన్యురాలు. ఏ స్త్రీ చేయలేని త్యాగము, ఏ స్త్రీ మోయలేని భారము, ఏ స్త్రీ భరించలేని కష్టాన్ని ఆ తల్లి భరించింది. ఆ దేవుని కొరకు అసూలు బాసింది. ఇదంతా ఎలిజబెత్ అమ్మ పాటలో చెప్పింది. నేను ముగించేస్తున్నాను. ఏం చెప్పింది పాటలో? నా తల్లి, నా తండ్రి యొక్క లేదా నా స్త్రీలలో ఆశీర్వదింపడిన నా తల్లి నా దగ్గరకు వచ్చాను, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట. ఇదంతా పాట అండి. ఎలిజబెత్ అమ్మ ఏం చేస్తుంది? ఒక సాంగ్ పాడి ఎలకం చెప్తుంది. ఎవరికి? మరియమ్మకి. ఒక సాంగ్ పాడి ఎలకం చెప్తుంది. ఇది క్రిస్మస్ సాంగ్. ఇప్పుడు ఆవిడ సాంగ్ పాడింది కనుక మరియమ్మ కూడా క్రిస్మస్ పాట పాడింది. ఏం పాట పాడింది? కింద నుంచి పాట పాడుతుంది చూడండి, 46 వచ్చింది. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణం ప్రభువుని గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితి కటాక్షించను. దేన స్థితి కటాక్షి. నాకు విచిత్రంగా ఉంటుందండి. మరియమ్మలో దేవుడికి బాగా నచ్చింది ఏంటట? మరియమ్మలో యేసు ప్రభు వారికి లేదా తండ్రి అయిన దేవునికి బాగా నచ్చింది ఏంటట? ఆమెకు అర్థమైంది, తన అందము కాదు, తన రూపం కాదు, తన వయసు కాదు, ఇవేమీ కాదు. ఆ అమ్మాయిలో దేవుడికి నచ్చినది ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆమెన్న దేన స్థితి నచ్చిందంట. ఈ దీనురాల్ని దేవుడు ఇష్టపడ్డాడు, ఈ దీనురాల్ని కటాక్షించాడు. నాలో చెప్పుకోవడానికి ఏమీ, నా జ్ఞానమును బట్టో, నా ఐశ్వర్యాన్ని బట్టో, నా అందాన్ని బట్టో, నా పదవులు బట్టో, నా అధికారాన్ని బట్టి కాదు. ఈ దీనురాలి దేన స్థితిని చూసి నా దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఉత్తమ కొడుకు, దేవుని కుమారుడే ఈమె గర్భాన్ని పుడితే ఈమె కళ్ళు ఎక్కడున్నాయండి? నెత్తి మీదకి పోలే చెప్పండి. ఎక్కడుండాల్సిన కళ్ళు అక్కడ ఉన్నాయి. తనను తాను తగ్గించుకొని, నేను ఎంత భాగ్యవంతురాలని మీరు నన్ను పొగుడుతున్నారు, కానీ నేను ఎప్పటికీ దీనురాలనే. నేను ఎప్పటికీ దేవుని దృష్టిలో తగ్గించుకున్న దాన్నే, నేను ఎప్పటికీ దేవుని దృష్టికి కటాక్షం పొందిన దాన్నే. నాకు ఒక విషయం అర్థమవుతుందని పాట పాడుతుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందుదురు. ఆయన నామం పరిశుద్ధము, ఆయనకి భయపడేవారు మీద ఆయన కనికరము తరతరాలుండును. ఆయన తన బాహు చేత పరాక్రమను చూపును. వారి హృదయాలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనం మీద నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. ఆకలిగొని వారిని మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేయను. అబ్రహామునకును అతని సంతానానికి యుగాంతం వరకు తన కనికరమును చూపి జ్ఞాపకం చేసుకోదనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేసిన. ఇదంతా ఒక పాట. ఆ పాటలో కొన్ని పదాలు వాడుతుంది చూడండి, నేను నోట్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. దేన స్థితి అంది, కటాక్షం అంది, మరొకటి పరిశుద్ధత అంది, 50 వచనంలో కనికరం అంది, 51లో బాహు అంది, అదే వచనంలో గర్విష్ఠులను చెదరగొడతాడంది, 52 వచనంలో సింహాసనం మీద దిగి
దీనులను, దరిద్రులను, దీనులను సింహాసనం ఎక్కిస్తాడు, బలవంతులను కిందకు తోసేస్తాడు అంది. 53వ వచనంలో ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడతాడు, బలవంతులను వట్టి చేతులతో పంపుతాడు. ఈ వాగ్దానాన్ని నేను ఇప్పటివి కాదు, అబ్రహాము సంతానానికి ఇస్తానని అబ్రహాము కాలం నుంచి వాగ్దానం చేస్తాడు. అంటే ఈవిడికి ఇంత పెద్ద పాట ఎక్కడది? ఇప్పటికిప్పుడు రాసుకొచ్చిన పాట కాదు, ఇప్పటికిప్పుడు పాడుతున్న పాట కాదు. ఇంత పెద్ద పాట ఈ 18 ఏళ్ళ ఆడపిల్లకి ఎక్కడదంటే ఎక్కడో పాత నిబంధనలో అన్నా పాడింది. ఎవరు పాడింది? అన్న. అంటే అన్న అంటే ఎవరు? సమూయేలుని కన్నా అదే సమూయేలు గారి తల్లి. ఆమె బాధల్లో ఉన్నప్పుడు పాడిన పాటే ఇప్పుడు మరియమ్మ పాడుతున్న పాట. అక్కడ మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో పాడుతున్న పాటే ఇప్పుడు మరియమ్మ పాడుతున్న పాట. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ 2వ అధ్యాయంలో ఇదే పాట ఉంటుంది, అన్న పాడింది. ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడుతుంది? ఆ రోజు సంసార చదరంగంలో, సవితి పోరులో, బిడ్డలు లేక గొడ్రాలతనం మోస్తున్న ఆ అన్నాకి వాదార్పేండి తెలుసా? అదే పాట ఇప్పుడు ఈ నిమిషంలో, ఈ సంసారంలో, ఈ యవన జీవితంలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇదే పాట మళ్ళీ ఎవరికి వాదార్పవుతుంది చెప్పండి? అవి క్రిస్మస్ పాటలు అంటే. సుఖ పుట్టింది, చంద్రుడు పుట్టాడు కాదు పాట. మన పాటలు ఎదుటి వారికి వాదార్పవ్వాలి, మన పాటలు ఎదుటి వారికి దీవెనవ్వాలి. ఆ రోజు ఎలిజబెత్ పాట అర్థవంతమైన పాట, మరియమ్మ పాట అర్థవంతమైన పాట. వాళ్ళ జీవితాలు తీసుకున్న నిర్ణయాలు చూడండి, విచిత్రంగా ఉండేది. నేను ముగించేస్తున్నాను. పెళ్ళయి సుమారు వృద్ధాప్యం 70-80 సంవత్సరాలు వచ్చిన తల్లి కాకుండా నిలబడిన తల్లి ఎలిజబెత్ అయితే, పెళ్ళి కాకుండానే బిడ్డను కనడానికి సిద్ధమైన కన్య పిల్ల ఎవరు చెప్పండి? మరియమ్మ. 2 తల్లులు త్యాగం చేస్తే, వాళ్ళ దేవుని కొరకు నిలబడితే ఆ రోజు జరిగింది మొదటి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు త్యాగాలు ఉన్నాయా? ఈరోజు దాతృత్వాలు ఉన్నాయా? ఈ రోజున అడుగుతున్నాను, మీ బంగారం వద్దు, మీ బాలం వద్దు, మీ సాంబ్రాణి, ఇవేమీ దేవుడు అడగట్లేదు. కానీ ఒక్కొక్కటి అడుగుతున్నాడు, కొంచెం ప్రవర్తన కలిగి దేవుని చిత్తము నెరవేర్చడానికి రండి చాలు. మీ శరీరములను ఆయనకి సజీవ యాగముగా ఇవ్వడానికి రండి చాలు. ఇదే ఆయనకి కావాల్సిన అతిపెద్ద బహుమానం. గుర్తుపెట్టుకోండి. ఉన్నాయి ఈరోజు లేదు. ఈరోజు బహుమానాలు అంటే ఏంటి తెలుసా? ఈరోజు ఏంటి బహుమానాలు? క్రిస్మస్ కేక్ కోయడం, చెరుకు ముక్క తినడం, ఆ కేక్ మనకి ఎట్టకపోతే కోపమించడం, వేరే సంఘానికి వచ్చే సంవత్సరం వెళ్ళిపోవడం. ఇది మన క్రిస్మస్. పాస్టర్ గారికి ఎన్నో చేసాం, మాకు కనీసం కేక్ కూడా ఎట్టలేదు. ఇంకా అనవసరం అండి, ఆయన కత్తి కూడా మేము కొన్నామండి, కనీసం కట్ చేసినప్పుడు ఆ కత్తి ఏ పని చూసినట్టు మా వైపు చూడలేదండి. ఈ గొడవలు నేను అడుగుతున్నాను. ఇది కాదు కృతజ్ఞత అంటే. క్రిస్మస్ని బట్టి చూడండి, మరియమ్మ గర్భాన్ని ఇచ్చింది, యోసేపు జీవితాన్ని పణంగా పెట్టాడు, ఎలిజబెత్ అవమానాన్ని మోసి, వృద్ధాప్యంలో అవమానాన్ని మోసి వడ్రాలితనం మందు కొడుకుని, కానీ ఆ కొడుకుని పరిచర్యకి మార్గం సిద్ధపరచడానికి అడవులకు వదిలేసింది. క్రిస్మస్లో ఎవరిని మీరు కదపండి, ఒక్కొక్క త్యాగం ఉంది. మరియమ్మది ఒక త్యాగం, యోసేపుది ఒక త్యాగం, ఎలిజబెత్ ఒక త్యాగం, జకరేది ఒక త్యాగం, యోహానుది ఒక త్యాగం. ఈరోజు త్యాగాలు లేని క్రిస్మస్లే చెప్పండి మానవే. ఈరోజు అడావుళ్ళు ఎక్కువైనాయి. ఈరోజు క్రిస్మస్కి నేను అడుగుతున్నాను, ఏం త్యాగం చేయాలంటే నేను మరి చెప్తున్నాను, మీ డబ్బులు వద్దు, మీ బంగారాలు వద్దు. ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా? రేపు నుంచి చెత్త చెదారాలు చూడడం మానే. ఈరోజు క్రిస్మస్ చేశారు యవనస్తులు అందరూ, ఎంతమంది చేశారు నాకు తెలియదు. ఇప్పుడు క్రిస్మస్ చేసిన ఏ పిల్లలు రేపు మ్యాట్నీకి పోయారనుకోండి, ఇంకెందుకంటే ఈ సువార్త సభ. ఇప్పుడు క్రిస్మస్ చేసిన మీరే రేపు సినిమాలకు పోతే అడుగుతున్నాను, దేవుళ్ళు ఎక్కడ అనుకుంటున్నారా? ఈరోజు ఐక్యతతో క్రిస్మస్ పెట్టిన మీరే గుర్తుపెట్టండి, రేపు పొద్దున్న ఈ ఊరు వాడ గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ పెట్టిన వాళ్ళని బాగా చదువుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ పట్టినారు, ఇవన్నీ ఖచ్చితంగా చూస్తుంది. క్రిస్మస్ పెట్టడం ఎంత సరదానో, క్రిస్మస్ పెట్టడం ఎంత బాధ్యతో. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాది వరకు మీ మీద ఒక్క మచ్చ రాకుండా దేవుని కొరకు పణంగా మీ జీవితాన్ని ఇవ్వడం కూడా అంత ప్రాముఖ్యం. ఇదే నిజమైన ఆరాధన. గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అనగానే వర్షిప్, క్రిస్మస్ అనగానే ఆరాధన, క్రిస్మస్ అనగానే మస్ అంటే వర్షిప్, ఆరాధన. ఇప్పుడు క్రిస్మస్లో ఏమైంది తెలుసా? క్రిస్మస్ అంటే ఆరాధన పోయింది, మెస్ వచ్చింది. మెస్ అంటే ఏంటంటే భోజనాలు. అందుకే క్రిస్మస్ పేరు మీద ఏమనుకుంటుంది, కక్క ముక్క డొక్కండి వేసుకుని చెప్పండి బాగా తినేసి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటారు. అది కాదు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే. మేరీ క్రిస్మస్ ఏంటి చెప్పినా, ఆకలితున్న నీవు పట్టుకెళ్ళి లేనోళ్ళకి పెట్టు. ఎందుకండి మాకు పెడుతున్నారంటే వాళ్ళకి తెలియాలి, యేసుప్రభు పుట్టినప్పుడు పేదలకు అర్థం అవ్వాలండి. ఆ యేసుప్రభు డిసెంబర్ నెలలో పుడతారు, క్రైస్తవులందరూ మా దగ్గరకు వస్తారు, మాకు దుప్పళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు, మమ్మల్ని ఆదరిస్తారు, మాకు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టాడు కనుక ఈరోజు ఎంతమంది త్యాగం చేస్తున్నారని బయట వాళ్ళు చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నారా?
మనం వండేసుకుని మనమే తినేసి మనమే పీకల దాకా కక్కలు నోట్లోకి వచ్చే వరకు మనమే కక్క ముక్క డొక్క అరగకుండా తినేస్తే నడుతుంది. ఇదేం క్రిస్మస్ ఇది? అది కాదు క్రిస్మస్. ఇప్పుడు ఈ దినాన్ని ప్రభు పుట్టాడు కనుక నీ ప్రభు ఎలా త్యాగం చేశాడో నువ్వు కూడా ఇతరుల కొరకు త్యాగం చేయి. మరియమ్మ అలాగే త్యాగం చేసింది, యోసేపు అలాగే త్యాగం చేశాడు. అలా త్యాగం చేయి. నేను ముగిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏం చేశాడండి? మరియమ్మ కొరకు మీరు చూడండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనకి సత్రంలో స్థలం లేదు, సరి అయిన బట్ట లేదు, ఆయన జీవితానికి సుఖం లేదు. ఈ భూమి మీద వేలాడుతూ చనిపోయాడు. ఈ భూమి మీద వేలాడుతూ చనిపోయాడు. ఆ బాల యేసుడిగా పుట్టినవాడు ఎందుకు పుట్టాడని అడిగితే ఈయన పెద్ద కలెక్టర్ అవుతాడు, ఆఫీసర్ అవుతాడు, అధికారి అవుతాడు, రోమన్ సిటిజన్షిప్లో ఈయన చక్రవర్తి అవుతాడు. ఇవేమీ లేవండి. ఆయన చూసినప్పుడు ప్రవక్తలు ఇలా చెప్పారు, ఈ పుట్టిన బాలుడు ప్రపంచం కొరకు చనిపోవడానికి పుట్టాడు. ఆయన ప్రాజెక్ట్ ఏంటంటే తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి విడిపించడానికి పుట్టాడు. పాపం నుంచి విడిపించకపోతే ఏమవుద్ది? పాపానికి వచ్చిన జీతం చెప్పండి మరణం. పాపానికి వచ్చిన జీతం మరణం. ఇప్పుడు ఈ మరణం పోవాలి అంటే పాపం పోవాలి, మరణం పోవాలి అంటే పాపం పోవాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముఖ్యమైన కారణం మీద వచ్చాడు. అదే మత్తయి కోట్ చేస్తున్నాడు. ఆ ముఖ్యమైన కారణం మీద వచ్చిన ఈయన మరియమ్మ పాత్ర మరియమ్మ పోషించింది, యోసేపు పాత్ర యోసేపు పోషించాడు, ఎలిజబెత్ పాత్ర ఎలిజబెత్ పోషించింది. మరి పుట్టిన యేసు ప్రభు ఏం చేశాడు? తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన డబ్బు ఇస్తాడో, వాకిలు ఇస్తాడో, ఇల్లు ఇస్తాడో, ఉద్యోగం ఇస్తాడో, ఏమి ఇస్తాడో నాకు తెలియదు, కానీ పాపం లేని ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు నమ్ముకుంటే. పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు నమ్ముకుంటే. జీవితాన్ని విచిత్రంగా మార్చేస్తాడు నమ్ముకుంటే. వ్యభిచారుల్ని ఉత్తమ సంసారులుగా మార్చేస్తాడు, దొంగల్ని ఉత్తములుగా మార్చేస్తాడు, అబద్ధికుల్ని నిజాయితీ పరులుగా మార్స్తాడు, యథార్థవంతులుగా మార్చి ఉన్నతంగా నిలబెట్టి నువ్వేనా అనిపిస్తే బయట వాళ్ళకి చెప్పు నేనే. ఇంతలా ఎలా మారిపోయేవారంటే ఒకరోజు యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టడమే కాదు, నా జీవితంలో కూడా పుట్టాడని బయటోడికి చెప్పు. ఆ పుట్టినవాడు నా పాపాన్ని తీసేసాడని చెప్పు, నన్ను మార్చేశాడని చెప్పు, నన్ను పూర్తిగా తన యొక్క రక్షణ తన రక్తం చేత నన్ను కడిగి తన రక్షణ రాజ్యంలో నన్ను కట్టేశాడని చెప్పు. క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి బయటికి పోయి లౌకికమైన పనులు చేస్తాం అనుకోండి, ఇవి మనకు అవమానమే కాదండి. చెప్పండి, మన దేవునికి అవమానం, మన క్రిస్మస్ దేవునికి అవమానం. గుర్తుపెట్టుకోండి. ఇలాగ క్యాండిల్ సర్వీస్ చేస్తారు, లాస్ట్లో చేయండి తప్పులేదులే కానీ చేస్తారు. చేసినప్పుడు పాస్టర్ గారు చేస్తారు కదా, ఇక్కడ నిలబడి క్యాండిల్ సర్వీస్ చేస్తున్నారు. ఆ క్యాండిల్స్ వెలిగిస్తున్నప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారండి? పాస్టర్ గారు ఇక్కడ వెలిగించిన తర్వాత అందరినీ వెలిగిస్తాడు. ఎందుకు? నేను వెలిగాను, మీరు అందరూ ఎలాగండి అని ఒక సైన్, ఒక గుర్తు. అలా కాకుండా వెనకాల నుంచి వెలిగించారండి. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, అగ్గిపెట్టి మీకు ఎలా వచ్చింది? అగ్గిపెట్టి ఎలా వచ్చింది? జేబులో వేసి తిరుగుతున్నారు వాళ్ళు. అగ్గిపెట్టి ఎలా ఉంది? ఇంకా మారలేదు. వాళ్ళు అగ్గిపెట్టి జేబులో ఉందంటే గుర్తుపెట్టుకోండి. అగ్గిపెట్టి జేబులో వేసుకుని వెనకాల నుంచి వెలిగించారంటే ఇలా డోలు కూడా క్రిస్మస్ చేస్తారు. ఎందుకు చేయరు? చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనులు ఖచ్చితంగా కనబడతాయి. అందుకే రేపటి నుంచి ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెళ్ళు, ఈ సంఘాలు, ఈ నాయకులు మీరందరూ మరియమ్మ యేసుప్రభుని కన్నది, కానీ యేసుప్రభుని యోసేపు కాపాడాడు. ఈ పుట్టిన యేసుప్రభుకి పైలట్గా యోహాను మరణించాడు, ఎలిజబెత్ త్యాగం చేసింది. గొర్రెల కాపర్లు గంతులు వేస్తూ సువార్త చెప్పారు. అందరూ మొదటి క్రిస్మస్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ఇప్పుడు పోషించాల్సిన పాత్ర ఎవరు చెప్పండి? నీది, నాది. కంటావో, కనిన ఆ యేసుక్రీస్తుని కాపాడుతావో, ఆయన ఊరు వాడ చాటడానికి గొర్రెల కాపరిగా పరిగెడతావో, నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకో. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయి. ఈ ఐక్య క్రిస్మస్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఐక్య క్రిస్మస్ నెక్స్ట్ జనరేషన్కి ఒక క్వాలిటీ మినిస్ట్రీ లేదా ఒక చక్కటి సువార్తను అందించే గొప్ప యోధులుగా మీరు తయారవ్వాలి. ఎవరండి కుర్రోళ్ళు అంటే? ఒకప్పుడు మీటింగ్స్ పెట్టేవారు, ఇప్పుడు గొప్ప సువార్తకు లేదు గారని. మీ సేవకులు ఆనందపడాలి. మా బిడ్డలు ఉన్నారండి, చక్కటి బైబిల్ తరపున నేర్చుకున్న వాదించే చక్కటి మా బిడ్డలు ఉన్నారని మీ సేవకులు చెప్పుకోవాలి, మీ తండ్రులు చెప్పుకోవాలి. ఎవరండి ఆ పిల్లలు అంటే? ఆ ఉత్తమ పిల్లలు ఎవరండి అంటే మా పిల్లలేనండి అని చెప్పుకోవాలి. చాలామంది పిల్లలు రూపాయి పోగేసి 31కి అవివో ప్రోగ్రాలు పెడతారు, కానీ వీళ్ళు అలా లేరు. ఈ తమ్ముళ్ళందరూ ఏవో ప్రోగ్రాలు పెడతారు, ఆ డ్యాన్సులు, ఈ భోగం మేళాలు ఇవన్నీ పెడుతుంటారు ఈ 31కి, కానీ మన పిల్లలు అలా లేరు. రూపాయి పోగేసి చక్కటి వేదికేసి ఈ పిల్లలు మీకు సత్యం చెప్పాలని కోరుకున్నారంటే వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టారు.
ఇదే జోస్ మీకు ఉండాలి. ఇలానే సువార్తలు చెప్పాలి. అనేక మంది గొప్ప సేవకులు మీరు తీసుకురావాలి. మీ చిత్రాల్లో విచిత్రమైన దేవుని కార్యాలు జరగాలి. అనేకులు మారాలి, వ్యసనాలు పోవాలి. ఈ యవనస్తులు గొప్ప ఉజ్జీవ సంఘాలకి వారధులుగా, బలమైన పాత్రలుగా మారాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.